చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని దేవుని వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. మనము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికను మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. 6వ అధ్యాయంలో మొదటి 4 వచనాలు గత వారం మనం ధ్యానం చేయటం జరిగింది. ఈ రోజున మరికొన్ని వాస్తవాలు బైబిల్ గ్రంథంలో నుండి నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4 వచనాలు చదువుదాం. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగదువు. ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడవు, మహోన్నతుడవు, సర్వశక్తి కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన మహోన్నతమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఆకాశ మహాకాశాలు పట్టజాలని గొప్ప దేవుడవు, మీ కృప ద్వారా మమ్మలను ఇంతవరకు కాపాడి భద్రపరిచి సజీవులుగా ఉంచి ఈ ఉదయకాల సమయంలో మీ నామమును ఘనపరచడానికి కృపనిచ్చారు. మీకు స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని నేర్చుకోవడానికి మీ పాద సన్నిధికి మేము వస్తూ ఉండగా మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మీ వాక్యము మమ్మలను బ్రతికిస్తుంది, మీ వాక్యము మమ్మలను జీవింపచేస్తుంది. మేము ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఆత్మీయ విలువలు మేము ఏ విధంగా కలిగి జీవించాలో అన్నది మీ వాక్యమే మాకు నేర్పిస్తుంది ప్రభా. మీ వాక్యములో ఉన్నటువంటి ఆశ్చర్యమైన సంగతులను మేము గ్రహించినట్లుగా మా మనోనేత్రాలు వెలిగించి మాతో మాట్లాడండి. నేను కుటుంబ వ్యవస్థలో ఎవరికి ఏ విధంగా లోబడాలి అన్న విషయాలు ప్రభా గత కొన్ని వారాలుగా మీరు మాతో మాట్లాడుతున్నారు, మాకు నేర్పిస్తున్నారు. తండ్రి నాయనా, మీరు మాకు ఇచ్చినటువంటి విలువలను, మీరు మాకు ఇచ్చినటువంటి ఉన్నత ప్రమాణాలకు విలువనిచ్చి లోబడి వాటిని మా జీవితాలలో అన్వయించుకుని వాక్య క్రమంలో ప్రభా విశ్వాస జీవితాన్ని, ఆత్మీయతను కొనసాగించుటకు మీ కృపను అనుగ్రహించి మేలు చేసి కాపాడి మీరు మాత్రమే మాట్లాడండి. నా ప్రాణాత్మ శరీరాలను మీ స్వాధీనంలో తీసుకుని మీరు మాట్లాడి మీరు మహిమ పొందుమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మనము కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి కొన్ని విలువల గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. కుటుంబాన్ని దేవాతి దేవుడు ఏర్పాటు చేయటం జరిగింది. సంఘానికంటే ముందుగా దేవుడు దేన్ని ఏర్పాటు చేశాడు? కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసి ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా దేవుడు కొన్ని బాధ్యతలను అప్పగించాడు. మనము ఒకరికొకరు లోబడాలి అని మనము 21వ వచనం 5వ అధ్యాయం 21వ వచనంలో క్రీస్తు నందలి భయముతో మీరు ఒకరికొకరి లోబడి ఉండాలి అని నేర్పించి, ఎవరికి లోబడాలి? భార్య భర్తకు లోబడాలి అని నేర్పించాడు. తర్వాత పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలి, అలాగే దాసులు యజమానులకు లోబడాలి అని ఒకరికొకరు ఏ విధంగా లోబడాలి అన్న సత్యాన్ని ఆయన నేర్పించుకుంటూ వచ్చాడు. గత వారం, అంతకు ముందు వారం కూడా మనం ఏమి ధ్యానం చేశామంటే, భార్య భర్తకు ఖచ్చితంగా లోబడాలి. వారి యొక్క ఆత్మీయ జీవితంలో అవిశ్వాస అయినటువంటి భర్త ఉన్నప్పటికీ కూడా విశ్వాస అయినటువంటి భార్య ఖచ్చితంగా దేవుని యొక్క వాక్య ప్రకారము భర్తకు విధేయురాలై ఉండాలి, లోబడాలి అని మనం నేర్చుకోవటం జరిగింది. ఎందుకు లోబడాలి? సాతాను ప్రత్యేకంగా కుటుంబాల మీద వాడు ఏం చేశాడు? పన్నాగం పన్ని ప్రతి ఒక్కరిలోనూ కూడా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేసి ఎవరి బాధ్యతలు వారు నిర్వర్తించుకోకుండా దేవుడు ఎందుకోసమైతే ఈ యొక్క కుటుంబ వ్యవస్థను ప్రారంభించాడో అది పూర్తిగా నాశనం చేయడమే సాతాను యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం. పంతం పట్టుకుని వాడు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వాక్యం ఎరిగినటువంటి దేవుని బిడ్డలుగా, వాక్య సత్యము ఎరిగినటువంటి దేవుని వెంబడించేటువంటి వారముగా, దేవుడు ఇచ్చినటువంటి ఉన్నత ప్రమాణాలకు లోబడి దేవుడు చెప్పినటువంటి ఆయన యొక్క విలువలకు మనం విలువనిచ్చి ఆయన చెప్పిన పద్ధతిలో మనం నడుచుకోవడానికి ఇష్టపడినప్పుడు దేవుడు ఎందుకోసమైతే కుటుంబ వ్యవస్థను ఆయన ప్రారంభించాడో ఆ దేవుని ఉద్దేశము, ఆ దేవుని యొక్క ప్రణాళిక, సంకల్పం అంతా కూడా నెరవేర్చబడుతున్నప్పుడు కుటుంబం ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. దేవుడికి మహిమ రావాలి అన్న ప్రాముఖ్యమైన ఉద్దేశం చొప్పునే దేవుడు కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు.
కాబట్టి భార్య అయినా భర్త అయినా కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలైనా వారికి ఇచ్చిన బాధ్యతలన్నిటిని కూడా సక్రమంగా వారు నిర్వర్తించాలి. ఎఫెసీ పత్రికను పౌలు గారు రాస్తూ ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు ఏమై ఉండాలి? విధేయులు ఉండాలి. పిల్లలు తల్లిదండ్రులకు ఏమై ఉండాలి? విధేయత కలిగి ఉండాలి. గత వారం మనం నేర్చుకున్నాం, పిల్లలు అనేటువంటి వారు వారి తల్లిదండ్రులకు ఏ ఏ విషయాల్లో విధేయత చూపించాలి, ఏ విధంగా లోబడాలి, ఏ ఏ విషయాలలో విధేయత చూపించకపోతే వాళ్ళకి కలిగేటువంటి పర్యవసానం ఎలా ఉంటుందో అన్నది కూడా గత వారం మనం నేర్చుకోవటం జరిగింది. అయితే ఒకవేళ విధేయత చూపించినట్లయితే, పిల్లలు తల్లిదండ్రులకు విధేయత చూపించినట్లయితే, జాన్ మెకార్థర్ చెప్పినటువంటి ఒక వాస్తవాన్ని మనం నేర్చుకున్నాం. వారికి మేలు కలుగుతుంది, రెండవది వారికి దీర్ఘాశు కలుగుతుంది అన్న సత్యాన్ని భక్తుడైనటువంటి మెకార్థర్ గారు తెలియచేయటం జరిగింది. 4వ వచనంలో ఆయన ఏమని చెప్తున్నాడనంటే, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని ఏం చేయాలి? పెంచాలి. తల్లిదండ్రులు అనేటువంటి వారు పిల్లలను దేవుని యొక్క శిక్షలోను బోధలోను వారిని ఏం చేయాలి? పెంచాలి. తల్లిదండ్రులుగా వారిని పెంచవలసినటువంటి విధానంలో పెంచకపోతే, వారిని శిక్షణలో బోధనలో వారిని పెంచకపోతే ఏం జరుగుతుందనంటే, కుటుంబ వ్యవస్థలో దేవుడు ఆశించిన పద్ధతిలో పిల్లలు పెరగకపోయినప్పుడు తద్వారా దేవుని నామమునకు అవమానం కలుగుద్ది. అందుకనే దేవుడు తల్లిదండ్రులకు బాధ్యతను ఏమని అప్పగిస్తున్నాడనంటే, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచాలి. బైబిల్ గ్రంథంలో చాలా ఉదాహరణలు దేవుడు వాక్యంలో రాయించి పెట్టాడు. అంటే మంచిని గురించి బైబిల్ మాట్లాడింది, చెడుని గురించి కూడా మాట్లాడింది. ఎందుకని? చెడుని గురించి ఎందుకు రాయబడింది? దాని గురించినటువంటి స్పృహ కలిగి, జాగ్రత్త కలిగి అలా చేయకోకుండా మంచిని చేయడానికి, మనకు హెచ్చరిక చేయడానికి. అబ్షలోమును దావీదు చాలా గారంగా ప్రేమించాడు కదండి, చాలా బాగా ప్రేమించాడు. ఉన్న కుమారులందరికంటే ఎక్కువగా అబ్షలోమును దావీదు ప్రేమించడం ద్వారా ఏం జరిగింది? కొద్ది కాలానికి పగబట్టి తండ్రిని చంపడానికి అబ్షలోము ప్రయత్నం చేశాడు. ఏలీ కుమారులను ఏలీ ఏం చేశాడు? చాలా ఎక్కువగా ప్రేమించాడు. చూడండి, యాజకత్వం చేస్తున్నటువంటి ఏలీ కుమారులు ఒప్ని, ఫినెహాస్ అనేటువంటి వారు దేవుడు ఆశించిన పద్ధతిలో, చూడండి మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో దేవుని ఎరగనటువంటి వారు ఏలీ కుమారులు సేవ చేస్తూ ఉన్నారు. చూడండి, దేవుని సేవకులై ఉండి కూడా దేవుడంటే ఎవరో తెలియకోకుండా సేవ చేయటం అనేది అది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. దేవుని గురించి తెలిసి దేవుని వాక్యం ఎరిగినటువంటి వారి సేవ చేయవలసినటువంటి దైవ సేవకులు అసలు దేవుడంటే ఎవరో తెలియకోకుండా సేవ జరిగిస్తున్నప్పుడు, వారిని అలాంటి సేవ చేస్తున్నప్పుడు, అలాంటి దేవుని కట్టడలకు విరుద్ధంగా నడుచుకుంటున్నప్పుడు ఏలీ వారిని గద్దించలేదు, వారిని డిసిప్లైన్ చేయలేదు, వారికి బోధించలేదు. తద్వారా ఏం జరిగిందని అంటే మొత్తం కుటుంబం అంతటిని కూడా దేవుడు ఒకే రోజున చంపేశాడు. సమూయేలు ప్రవక్తతో చెప్పాడు, బాలుడైనటువంటి సమూయేలుతో దేవుడు మాట్లాడాడు, ఈ కుటుంబము నేను ఆశించిన పద్ధతిలో నడుచుకోవట్లేదు, ఇష్టమైనటువంటి సేవను చేయట్లేదు, కాబట్టి ఆ కుటుంబాన్ని నేను ఒక్కరోజునే చంపేస్తానని చెప్పని దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. అదే జరిగింది. ఆ తర్వాత మనం మాట్లాడుకున్నట్లయితే ఇస్సాకు, రెబెకా. చూడండి, ఇస్సాకు యాసావుని ఎక్కువ ప్రేమించాడు, రెబెకా యాకోబుని ప్రేమించింది. తద్వారా ఏం జరిగింది? కుటుంబంలో పార్షియాలిటీ, కుటుంబంలో ఒక రకమైనటువంటి విభేదాలు, వారిద్దరు కూడా చంపుకునేటువంటి పరిస్థితికి రావడానికి కారణమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తల్లిదండ్రులుగా మనము విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు పెంచడం అనేది అన్ని కోణాల్లో వారిని తీర్చిదిద్దే వారిగా ఉండాలి. కేవలం ఒక్క ఏరియాలో మాత్రమే వారికి నేర్పించడం కాదు, కానీ అన్ని విషయాలలో వారికి నేర్పించవలసిన బాధ్యత మన మీద ఉంది. వారికి నేర్పించాలి, ప్రతి విషయాన్ని వారికి బోధించాలి, అలవాటు చేయాలి. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 24వ వచనములో, బెత్తం వాడనేటువంటి వాడు తన కుమారునికి ఏమవుతాడు? విరోధి అయిపోతాడు. కాబట్టి బెత్తము వాడాలి. అది శిక్షించడానికే కానీ కక్ష తీర్చుకోవడానికి కాదు. శిక్షించడం, బెత్తం తీసుకుని కొట్టడం అనేది ఎందుకోసమని? వారిని శిక్షించడానికి, కక్ష తీర్చుకోవడానికి కాదు. వారికి శిక్ష చేయాలి, బాగు చేయడానికి. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, పిల్లల్ని క్రమశిక్షణలో శిక్షించినప్పుడు పిల్లల కంటే ఎక్కువగా తల్లిదండ్రులే ఎక్కువగా బాధపడతారు. కొట్టిన తర్వాత, వారిని బాగా డిసిప్లిన్ చేసిన తర్వాత. ఇలాంటి సున్నితత్వాన్ని ప్రతి తల్లిదండ్రులు కూడా కలిగి ఉండాలి. సున్నితత్వం పోయింది అని అంటే, చూడండి, ఒకవేళ అలా బాధపడట్లేదు, కొట్టిన తర్వాత కూడా వారిలో నేను శిక్షించానే అనేటువంటి ఒక సున్నితత్వం లేదని అంటే
క్రమశిక్షణ భావాన్ని, వారు పవిత్రమైనటువంటి క్రమశిక్షణ భావాన్ని తల్లిదండ్రులు కలిగి లేరని దాని అర్థం. అందుకని వారిని ప్రోత్సహించాలి, హెచ్చరించాలి. ఇందులో ఎక్కువ శాతం మనం చెప్పిన దానికన్నా వారు మనం చేసేది ఎక్కువ వాళ్ళు చూసి నేర్చుకుంటారు. తల్లిదండ్రులు అనేటువంటి వారు గమనించాలి, మనం చెప్తున్న దానికన్నా ఎక్కువగా మనం చూసి చేసినటువంటి దానిని, మనం ఏదైతే చేస్తున్నామో దానిని చూసి పిల్లలు ఏం చేస్తారు, నేర్చుకుంటారు. కాబట్టి మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, ఎలా జీవిస్తున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఎలా మన జీవితాన్ని మనము నడిపించుకుంటున్నాం అన్నది పిల్లలు గమనిస్తారు. కాబట్టి అది మనం అబ్జర్వ్ చేసుకుంటూ గమనించుకుంటూ జీవించవలసిన అవసరం ఉంది. పిల్లలను పెంచడం అన్నది ఒక డెడికేట్ చేసుకుని వాళ్ళని పెంచాలి. డెడికేట్ చేసుకోవడం అని అంటే పిల్లలను పెంచడం అనేది వేరే వాళ్ళ మీదకి త్రోసేసి వాళ్ళని పెంచడం, వాళ్ళకి అప్పగించడం, వీళ్ళకు బాధ్యతలు అప్పగించడం కాదు. గమనించాలి, డెడికేటెడ్గా దేవుడు మనకి బిడ్డలను ఇచ్చాడు కాబట్టి వారిని పెంచవలసినటువంటి పద్ధతిలో పెంచడానికి తల్లిదండ్రులు అనేటువంటి వారు ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. ఎవరెవరి దగ్గర పెట్టి ఎవరెవరి దగ్గర బాధ్యతలు అప్పగించి వారికి అప్పగించి. చూడండి, ఒకవేళ గత వారం నేను చెప్పాను, మ్యూజిక్ రాకపోతే, పాటలు పాడడం రాకపోతే, లెక్కలు సరిగా రాకపోతే, మీ అబ్బాయికి సరిగా సబ్జెక్ట్ అర్థం కాకపోతే టీచర్ని పెట్టి మనం నేర్పించవచ్చు. కానీ పిల్లలు పెంచడం అన్న బాధ్యత ఖచ్చితంగా తల్లిదండ్రులు మాత్రమే చేయాలి అన్న సత్యాన్ని గత వారం మనం నేర్చుకోవడం జరిగింది. ఎందుకని? దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత, దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ప్రాముఖ్యమైనటువంటి ఇదొక రెస్పాన్సిబిలిటీ. కాబట్టి మనము ఖచ్చితంగా బాధ్యతగా తీసుకుని ప్రతి విషయంలోనూ కూడా మనము పిల్లలకు నేర్పించేవారుగా, పిల్లలకు అలవాటు చేసేవారుగా ఉండాలి అన్న సత్యాన్ని గమనించాలి. మరొక వాస్తవం ఏంటంటే, పిల్లలకు మనము మేనేజర్స్ మాత్రమే, ఓనర్సం కాదు. మన పిల్లలకు మనం మేనేజర్స్ మాత్రమే. వారిని జాగ్రత్తగా మేనేజ్ చేసి ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. కుమారులు యెహోవాను గ్రహించు, గర్భఫలము యెహోవా ఇచ్చు. దేవుడు మనకి గిఫ్ట్గా ఇచ్చాడు, పిల్లల్ని బహుమతిగా ఇచ్చాడు. ఆ గిఫ్ట్ ఇచ్చినటువంటి ఆయన మరలా తిరిగి ఆయనకే అప్పగించాలి. కాబట్టి వాళ్ళని మేనేజ్ చేయడానికి దేవుడు మనకు బాధ్యత అప్పగించాడు. వాళ్ళ మీద ఓనర్స్గా కాదు. ఓనర్ ఎవరు? దేవుడు. ఓనర్ దేవుడు, ఆయన యజమాని, ఆయనకు అప్పగించాలి. కాబట్టి ఇచ్చినటువంటి పిల్లలను సరైన పద్ధతిలో పెంచి దేవుడు ఆశించిన విధానంలో పెంచినప్పుడు దేవుడు వారిని బట్టి సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. నేను ఒక మాట చెప్తాను, మీ పిల్లలను జాగ్రత్తగా దేవుని మార్గములో, భక్తి మార్గములో పెంచడానికి ప్రయత్నం చేసేటప్పుడు ఒకవేళ దేవుడు మీ పిల్లలను దేవుని పని చేయడానికి ఒకవేళ ఎన్నుకుంటున్నాడేమో, దేవుని సేవ చేయడానికి, దేవుని యొక్క ఆయన ఆ సువార్తను ప్రకటించడానికి, అనేక మంది ఆత్మలను మీ పిల్లల ద్వారా దేవుడు రక్షించడానికి ఎన్నుకుంటున్నాడేమో, అలాంటి పనిని మీ పిల్లలకు దేవుడు అప్పగించబోతున్నప్పుడు, అలాంటి బాధ్యతను దేవుడు మనకి ఇవ్వబోతున్నప్పుడు ఆ పిల్లల పట్ల బాధ్యత కలిగి ఆ పిల్లలను దేవుడు ఆశించిన పద్ధతిలో దేవుని కొరకు వారిని దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగా వారిని పెంచవలసిన బాధ్యత ఉంది. చిన్నప్పుడు నేను పుట్టిన వెంటనే మా అమ్మ నన్ను దేవుని సేవకు సమర్పించిన తర్వాత చిన్ననాటి నుండి కూడా నా కోసం ప్రార్థన చేయడం, దేవుని వాక్యాన్ని నేర్పించడం. నాకు నాలుగవ తరగతి చదువుతున్నప్పుడే మా అమ్మ నాకు బైబిల్ చదవడం నేర్పించింది. పక్కన కూర్చుని ఎలా బైబిల్ చదవాలో, ఎలా బైబిల్ని చదివితే అర్థమవుతుందో, కఠినమైన పదాలు వచ్చినప్పుడు నా దగ్గర కూర్చుని ఆమె నాకు నేర్పించింది. ఆమె నన్ను దేవుని సేవకు సమర్పించడం మాత్రమే కాదు కానీ నా కొరకు ఎక్కువగా భారం కలిగి ప్రార్థన చేస్తూ ఉండేది. ఆమె నా 10 సంవత్సరం వచ్చేసరికి ఆమె చనిపోయింది. కానీ ఆమె నన్ను దేవుని సేవకు సమర్పించిన తర్వాత దేవుని సేవ కొరకు ఎలా ఉపయోగపడాలో అన్నటువంటి విలువలు నాకు చిన్నప్పుడే నేర్పించింది. కాబట్టి వాక్యాన్ని చదవడం, సండే స్కూల్కి వెళ్ళడం, వాక్యాన్ని నేర్చుకోవడం, వాక్యపు పద్ధతిలో చిన్న చిన్న కథల రూపంలో వాక్యాన్ని నాకు నేర్పించడం, బైబిల్లో ఉన్నటువంటి చిన్న చిన్న స్టోరీస్లు నాకు అర్థమయ్యే విధంగా నేర్పించడం వల్ల ఆమె ఏం చేసిందంటే దేవునికి సమర్పించానని నాకు ఎప్పుడు చెప్పలేదు. కానీ వయసు వచ్చే కొలది కూడా ఇంచుమించుగా దేవుని సేవకు దేవుడు నన్ను పిలుస్తున్నప్పుడు నేను దేవునికి సంపూర్ణంగా నన్ను నేను అప్పగించుకున్నాను, దేవునికి సమర్పించుకున్నాను. ఉద్యోగం చేసుకుంటూ ఏదో సేవ చేద్దామని అనుకునేవాడిని. కానీ ఉద్యోగ ప్రయత్నాలు చేసే కొలది కూడా ఉద్యోగాల్లో సరైనటువంటి విధానంలో నేను కొనసాగలేకపోయేవాడిని.
ఎందుకు ఇలా జరుగుతుంది? దేవుడు నాకు ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్ బట్టి మంచి ఉద్యోగంలో స్థిరపడి దేవుని సేవ చేద్దాం అనుకునేవాడిని. కానీ దేవుడు అది ఆలోచన కాదు, సంపూర్ణ సేవకు రావాలన్నది దేవుని ప్రణాళిక. కాబట్టి ఒక వయసు వచ్చిన తర్వాత మా నాన్నగారు చెప్పారు, దేవుడు నిన్ను చిన్నప్పుడే మిమ్మల్ని సేవకు సమర్పించామని చెప్పినప్పుడు ఆ విషయాన్ని నేను అర్థం చేసుకుని ఓకే సమర్పించారు మా తల్లిదండ్రులు, అయితే నేను ఆ సేవకు పనికి వస్తానా లేదనేది ఒకసారి దేవుని దగ్గర నేను కనిపెట్టినప్పుడు దేవుడు తన చిత్తాన్ని తెలియచేసినప్పుడు సంపూర్ణంగా దేవుని సేవకు నేను రావటం జరిగింది. ఆ విధంగా దేవుడు ఒకవేళ మీ పిల్లలను, దేవుడు ఒకవేళ మీ బిడ్డలను దేవుని సేవకు లేక దేవుని యొక్క చిత్తంలో నడవడానికి, దేవుని గురించి ప్రకటించడానికి దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడేమో, అది మనకి తెలియదు. కాబట్టి దేవుడు మనకిచ్చిన బహుమానాన్ని, దేవుడు మనకిచ్చినటువంటి స్వాస్థ్యాన్ని ప్రభు మహిమార్థమై దేవునికి ఉపయోగపడేటువంటి బిడ్డలుగా వారిని మంచి మార్గంలో, మంచి పద్ధతిలో, దేవుడు ఆశించినటువంటి విధానంలో వారిని పెంచవలసిన బాధ్యత మనకుంది. తల్లిదండ్రులైనటువంటి వారు పిల్లల కొరకు ఖచ్చితంగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారు అని అంటే చిన్నప్పుడే దేవుని సేవకు సమర్పిస్తారు, మంచిదే, నేను కాదనట్లేదు. కానీ వారి కొరకు అనుదినము ప్రార్థన చేయాలి. ప్రతిరోజు వారి కొరకు ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈ బిడ్డను నీ సేవకు సమర్పించాను, అయితే ఈ బిడ్డను నువ్వు వాడుకో. అనేక మందికి మాదిరికరంగా చూడండి, జాన్ వెస్లీ అనేటువంటి ఒక దైవభక్తుడు, ఆమె తల్లి సూసన్న వెస్లీ, ఆమెకు 19 మంది సంతానం. జాన్ వెస్లీ తల్లి ప్రతిరోజు సూసన్న వెస్లీ ఆయన కోసం ప్రార్థన చేసేది. ఆయన సేవకు వచ్చిన తర్వాత ఒక మాట చెప్పాడు, ఏమంటే నా తల్లి యొక్క కన్నీటి ప్రవాహంలో నేను కొట్టుకుని వచ్చేసి దేవుని సింహాసనం దగ్గరికి చేరానని చెప్పాడు ఆయన. నా తల్లి కన్నీరు కార్చింది, ఆమె కార్చినటువంటి కన్నీటి ప్రవాహంలో నేను కొట్టుకుని వచ్చేసి దేవుని సింహాసనం దగ్గర నన్ను తీసుకుని వచ్చింది. దేవుడు నన్ను ప్రపంచ దేశాలకు ఒక దైవ సేవకుడిగా జాన్ వెస్లీ దేవుడు గొప్ప సేవకునిగా వాడుకున్నాడు, గొప్ప మంచి సేవకునిగా. కాబట్టి దేవుడు మనకిచ్చిన బాధ్యత ప్రకారం పిల్లలను పెంచేటప్పుడు చాలా జాగ్రత్తగా వారిని పెంచేటువంటి విధానంలో జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకనంటే వారికి చిన్నప్పటి నుండే పిల్లలను పెంచేటప్పుడు వాక్యాన్ని చెప్పడం, చిన్న చిన్న కథల రూపంలో చెప్పడం, చిన్న చిన్న పద్ధతిలో చెప్పడం, వయసు పెరిగే కొద్దీ కూడా వారికి కొంచెం ఎక్కువగా దేవుని వాక్యాన్ని వారికి నేర్పించడం అన్నది మనమే అలవాటు చేయాలి. తల్లిదండ్రులుగా మీ పిల్లలకు ఇచ్చేటువంటి గొప్ప బహుమానం ఏదైనా ఉన్నది అని అంటే అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే, ఒక స్థాయికి వచ్చిన తర్వాత, అంటే ఇంచుమించుగా 10 సంవత్సరాలు పైబడి వచ్చిన తర్వాత ఎంత తొందరగా మీ పిల్లలు రక్షణలోకి రాగలుగుతారో అది మీ పిల్లలకు మీరు ఇచ్చేటువంటి గొప్ప బహుమానం. మీ పిల్లలను ఎంత తొందరగా వారు ప్రభువును అంగీకరించడానికి లేక వారి మనసును దేవుని వాక్యానికి అప్పగించుకోవడానికి వాళ్ళ ప్రయత్నం చేస్తారో మీ పిల్లలకి మీరు ఇచ్చే బహుమానం అదే. మీరు ఆస్తిపాస్తులు సంపాదించవచ్చు, లేకుంటే ధనధాన్యాలు సంపాదించవచ్చు, లేకుంటే రకరకాల సౌకర్యాలు వారికి కల్పించవచ్చు, అవన్నీ ప్రాముఖ్యమే, నేను కాదనట్లేదు. కానీ ఎంత తొందరగా వాళ్ళు ప్రభువును అంగీకరించగలుగుతారో అది మీ పిల్లలకు మీరు ఇచ్చేటువంటి గొప్ప స్వాస్థ్యము, ఆశీర్వాదమని వాక్యాన్ని బట్టి నేను తెలియజేస్తున్నాం. పిల్లలు ప్రభువును అంగీకరించడానికి మనం బలవంతం చేయలేం, కానీ వారు ప్రభువును అంగీకరించడానికి తగినటువంటి వాతావరణాన్ని మనం కల్పించగలుగుతాం. ఒప్పింప చేసేది పరిశుద్ధాత్మ దేవుడు. వాక్యం మాత్రమే మనం చెప్తాం, దేవుని వాక్యాన్ని మాత్రమే వాళ్ళకి బోధిస్తాం, కానీ వాళ్ళను ఒప్పింప చేసి వారిని ప్రభులోనికి నడిపించేది పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని. కానీ అలాంటి వాతావరణాన్ని మాత్రం కల్పించవలసిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. కాబట్టి తల్లిదండ్రులైనటువంటి వారు పిల్లలకు వాక్యాన్ని బోధించడం, వాళ్ళు ప్రభువుని అంగీకరించడానికి, ప్రభువుని తెలుసుకోవడానికి, ప్రభు యొక్క రక్షణలోకి రావడానికి వారికి తగినటువంటి ప్రయత్నాన్ని మనం చేసేవారిగా ఉండాలి. మొదటిగా వారికి వాక్యాన్ని బోధించాలి, వారి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అప్పుడు వారు ప్రభువుని ఖచ్చితంగా తెలుసుకోగలుగుతారు. ఇలా చేసే ప్రయత్నాలను బట్టి దేవుడు మనలను గౌరవిస్తాడు. తల్లిదండ్రులుగా మనం తీసుకున్న బాధ్యతను బట్టి దేవుడు మనలను గౌరవిస్తాడు అన్న సత్యాన్ని వాక్యం మనకి స్పష్టంగా నేర్పిస్తుంది. మరొక విషయం ఏంటంటే, మనం పిల్లలను పూర్తిగా దేవుని మీద ఆధారపడే విధంగా వారికి నేర్పించాలి. పిల్లలకు సర్వసాధారణంగా తల్లిదండ్రులు అనేటువంటి వారు పిల్లల అవసరతలన్నీ కూడా మనం తీర్చలేరు, అన్ని అవసరాలు తీర్చలేం, కొంతవరకు మాత్రమే తీర్చగలుగుతాం. సాధ్యమైనంత వరకు ఏ తల్లిదండ్రులైనా సరే వాళ్ళ పిల్లలకు కావలసిన సౌకర్యాలన్నీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు, కానీ అన్నీ ఇవ్వకపోవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో పిల్లలకు ఏం నేర్పించాలంటే దేవుని మీద ఆధారపడడం, దేవునికి ప్రార్థన చేయడం. దేవుడు నీ ప్రతి అవసరత చూడండి, మీ పిల్లలు ఒకవేళ లెక్కలు సరిగా రావట్లేదు,
ట్యూషన్ పెట్టించి టీచర్ని పెట్టి చెప్పించగలరు. కానీ అవి అర్థమైపోయి పూర్తిగా వాళ్ళు అన్వయించుకునే పరిస్థితికి మనం తీసుకుని రాగలమా? చేయలేము. చేయగలిగింది జ్ఞానం ఇచ్చేది ఎవరు? దేవుడు. అర్థమయ్యే విధంగా వారికి ఆ సబ్జెక్టు క్లియర్గా వాళ్ళకి నేర్చుకునే విధంగా దేవుడు జ్ఞానం ఇస్తే తప్ప వారు ఆ సబ్జెక్ట్ను సరిగా అర్థం చేసుకోలేరు, సరైన మార్కులు సంపాదించుకోలేరు. వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నప్పుడు, వాళ్ళు బాధపడుతున్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటనంటే, వారికి ఏం చేయాలనంటే పూర్తిగా వాళ్ళు దేవుని మీద ఆధారపడాలి. దేవుని అడుగు, దేవుని ప్రార్థన చే, దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు, దేవుడు నీకు నేర్పిస్తాడు. ఈ సబ్జెక్టు దేవునికి అర్థం కానిది కాదు, ఆయనకి అన్ని సబ్జెక్ట్స్ తెలుసు కాబట్టి ఆయన నీకు సహాయం చేస్తాడని దేవుని మీద వాళ్ళు పిల్లలు ఆధారపడే విధంగా పిల్లలకు మనం ఏం చేయాలి? నేర్పించాలి. ఆధారపడడం నేర్పించేటప్పుడు కొన్ని విషయాలు మీరు గమనించారు. వాళ్ళు కొన్ని సందర్భాల్లో అడిగిన వెంటనే దేవుడు వెంటనే సమాధానం ఇవ్వకపోవచ్చు. మన ఆత్మీయ జీవితంలో మనం అడిగిన వాటన్ని పొద్దుట అడిగితే సాయంకాలం ఇచ్చేస్తున్నాడు దేవుడు? ఇవ్వట్లా. కొన్ని సందర్భాల్లో ఆయన టైం తీసుకుంటున్నాడు, ఆలస్యం చేస్తున్నాడు. కొంత సమయాన్ని ఆయన తీసుకుంటున్నప్పుడు తల్లిదండ్రులుగా మనం చేయాల్సిన పని ఏంటంటే, దేవుని దగ్గర కనిపెట్టేటప్పుడు వెంటనే సమాధానం రాకపోవచ్చు, కొంచెం ఓపిక కలిగి, కొంచెం శ్రద్ధ కలిగి దేవుని దగ్గర వెతకాలి, ప్రార్థించాలి, దేవుని అడగాలి, కొంచెం సహనం కలిగి ఉండాలని పిల్లలకు మనం నేర్పించాలి. లేకపోతే పిల్లలు ఏమవుతారంటే, అడిగిన వెంటనే దేవుడు ఇవ్వకపోతే వాళ్ళు దేవుని మీద చీకొట్టి వెళ్ళిపోతారు. దేవుని అడిగాం కానీ మాకేం ఇవ్వలేదు అని చెప్పని వాళ్ళు దూరం అయిపోతారు. అలా కాకుండా ఉండాలంటే పిల్లలకు ప్రాముఖ్యంగా దేవుని మీద ఆధారపడడం నేర్పించాలి. రెండవది ఏంటంటే, వాళ్ళు సహనము, ఓపిక కలిగి సమాధానం ఇచ్చేంత వరకు కూడా కనిపెట్టాలి అని వారికి నేర్పించే వారిగా ఉండాలి. నేర్పించే విధానంలో 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి ఫార్మల్, రెండవది ఇన్ఫార్మల్. ఈ 2 పద్ధతులు ఏంటంటే, ఫార్మల్ అనే పద్ధతిలో ఎలా ఉంటుందనంటే, ప్రతి కుటుంబంలోనూ కూడా ఖచ్చితంగా కుటుంబ ప్రార్థన ఉండాలి. కుటుంబ ప్రార్థన. ఇక్కడ ఉన్న తల్లిదండ్రులందరినీ నేను ప్రశ్నిస్తున్నాను, మీ కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన జరుగుతుందా? మీరు, మీ పిల్లలు, మీరు కూర్చొని, ఇద్దరైనా పర్లేదు, మీ పిల్లలు మీరు కూర్చొని ప్రతిరోజు ఒక వాక్య భాగాన్ని చదివి కలిసి మీ పిల్లలు ప్రార్థన చేయడం, ఇది అలవాటు చేసుకోండి. కుటుంబ ప్రార్థనలో ఏం జరుగుతుంది అంటే, ఒక వాక్య భాగాన్ని చదివి 2-3 వచనాలు, 2-3 లైన్లు పిల్లలకు చెప్పడం, నేర్పించడం, వాళ్ళకు బోధించడం. అందుకనే ద్వితీయోపదేశ కాండంలో 6వ అధ్యాయం 5-8 వచనాల్లో ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ. 6వ అధ్యాయం 4వ వచనం నుండి చదువుతున్నాను. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఏ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి, నీ ఇంట కూర్చుండినప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకొనినప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికముల వలె ఉండవలను. నీ ఇంటి ద్వారబంధముల మీదను, నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలను. ఏమి రాయాలి? దేవుని వాక్యం, దేవుని మాటలు, దేవుని గురించి ప్రస్తావన, దేవుని గురించి వారికి నేర్పించడం. ఇది ఫార్మల్గా ప్రతి కుటుంబంలో చేయవలసినటువంటి ప్రాముఖ్యమైన విషయం. తల్లిదండ్రులైనటువంటి వారు కుటుంబ ప్రార్థన అనేది ఖచ్చితంగా చేయాలి. రెండవది ఇన్ఫార్మల్. ఏదైనా పరిస్థితి ఎదురైనప్పుడు పరిస్థితులను ఏ విధంగా ఎదుర్కోవాలి అన్నది వారికి ఇన్ఫార్మల్గా వారికి నేర్పించాలి, వారికి అలవాటు చేసే విధంగా ఉండాలి. కుటుంబంలో ఎప్పుడు కూడా సెన్సిటివిటీ ఉండాలి, తల్లిదండ్రులకు సున్నితత్వం అనేవి ఉండాలి. పిల్లలు వినే పరిస్థితిలో ఉన్నప్పుడు, అంటే వాళ్ళకి చెప్పే విధానం కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. మనం చెప్పాలనుకున్న దానిని గట్టిగట్టిగా చెప్పేయడం కాదు, చెప్పాలనుకున్న దాన్ని వారి మీద రుద్దేయాలని ప్రయత్నం చేయడం కాదు. వాళ్ళు వినడానికి సిద్ధంగా ఉన్నారా లేదా, వారు వినే పరిస్థితిలో ఉన్నారా లేదా అనేది గమనించుకుని అలాంటి సందర్భంలో మనం చెప్పడానికి ప్రయత్నించే వారిగా ఉండాలి. మనం చెప్పాలనుకున్నాం కాబట్టి, చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి, మనకి ఏదో ఆలోచన వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద రుద్దాలని చెప్పని గట్టిగా చెప్పేస్తే వాళ్ళు వినరు. వచ్చారా బాబు మన బుర్ర తింటానికి అని చెప్పని అనుకుంటారు, వాళ్ళు అంగీకరించరు. కాబట్టి అలాంటి వాతావరణాలు వాళ్ళకి కల్పించి చెప్పడానికి మనం సిద్ధపడినప్పుడు, అంతేకాదు చెప్పడానికి సిద్ధపడేటప్పుడు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి వాళ్ళకి చెప్పాలి. పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుకుని వాళ్ళకి చెప్పాలి.
ఒప్పింపజేసేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ప్రార్థన సహాయాన్ని కోరుకోవడం ద్వారా, దేవుని సహాయాన్ని కోరుకోవడం ద్వారా వాళ్ళ మనసులను సిద్ధపరిచి వాళ్ళు అంగీకరించడానికి, మనం చెప్పిన దానిని వాళ్ళ హృదయాల్లో తీసుకోవడానికి వారు ప్రయత్నం చేస్తారు. అలా కాకపోతే వాళ్ళు అంగీకరించరు, వాళ్ళు నేర్చుకోరు. ఒకవేళ కనుక వారు వాక్యాన్ని చెప్పే విధానంలో సరైన పరిస్థితి, వాతావరణం కల్పించుకోకుండా కనుక చెప్తే ఏం జరుగుతుందంటే, దేవుని వాక్యాన్ని బలవంతంగా వారి మీద రుద్దడానికి ప్రయత్నిస్తే కనుక వారు వినే విధానంలో వారు నేర్చుకోరు, వాళ్ళు దానిని అంగీకరించరు. అంతేకాదు వారు వాక్యాన్ని వినడానికి అంత శ్రద్ధ చూపించలేరు. ఒక మాట, ఈ మధ్య అంటే బైబిల్ కాలేజెస్లో ఎక్కువగా ఒక కోర్సు ప్రవేశపెట్టారు 20-25 సంవత్సరాల క్రితమే. కానీ ఈ మధ్య దాన్ని ఎక్కువగా దాన్ని హైలైట్ చేస్తూ ఉన్నారు. ఒక కోర్స్ ఏంటంటే 4x14 విండో అనేటువంటి ఒక కోర్స్ ఉంటుంది బైబిల్ కాలేజెస్లో. పిల్లలకు నేర్పించే విధానం ఎలా నేర్పించాలనేది 4x14 విండో అనేటువంటి, అంటే 4వ సంవత్సరం నుండి 14వ సంవత్సరం వరకు కూడా పిల్లలకు ఎలా ఉండాలి అంటే 4 నుండి 14 వరకు కూడా విలువలు నేర్పించడం, నైతిక విలువలు వారికి నేర్పించడం. అంటే వారికి అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, మోసం చేయకూడదు, మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా మనుషులు లేనప్పుడు ఒకలా ఉండకూడదు, యథార్థంగా ఉండాలి, అబద్ధాలు చెప్పకూడదు, ఎదుటి వాళ్ళని దూషించకూడదు. ఈ విలువలన్నీ కూడా 4-14 మధ్యలో వారికి నేర్పించాలి. ఈ 4 నుండి 14 సంవత్సరాల వయసులో ఏదైతే వాళ్ళు నేర్చుకోగలుగుతారో, ఏదైతే వాళ్ళకి నేర్పిస్తామో అది ఆ విలువలతో కూడినటువంటి ఈ యొక్క సత్యాలు వారికి నేర్పిస్తామో అప్పుడు వాళ్ళు అలవాటు చేసుకుంటారు. అందుకనే బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. చిన్నప్పుడే వారికి నేర్పించాలి. ఇప్పుడే మనం చదువుకున్నాం కదా, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనంలో అభ్యసింప చేయడం అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి సీరియస్గా చెప్పాలి. కొన్ని విషయాలు సీరియస్గా చెప్పాల్సి ఉంటాయి, సీరియస్గా చెప్పాలి. రెండవది, ఇంటను కూర్చుంటున్నప్పుడు అని అంటే ఫార్మల్గా చెప్పడం. ఇంటిలో ఉన్నప్పుడు కుటుంబ ప్రార్థనలో వారికి నేర్పించడం. ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు అంటే పరిస్థితులను ఏ విధంగా ఎదుర్కోవాలో అన్నది వాళ్ళకి నేర్పించడం. త్రోవను నడిచేటప్పుడు, పండుకునేటప్పుడు అంటే మనపూర్వకంగా చెప్పాలి. నాన్న అమ్మ వినరా అని మనం జోకట్టి చెప్తాం కదండి, అలా మనవపూర్వకంగా పండుకునేటప్పుడు చెప్పాలి. అంతేకాదు లేచినప్పుడు అని అంటే ఇంతకుముందు ఏదైతే విషయాలు చెప్పామో అవి జ్ఞాపకం చేస్తూ వాళ్ళకి నేర్పించాలి. పండుకునేటప్పుడు, ఇంటను కూర్చున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు, లేచినప్పుడు, అన్ని సందర్భాల్లో ఒక మాటలో చెప్పాలంటే దేవుని వాక్యాన్ని గురించి వాళ్ళతో ఏం చేయాలి? మనం సంభాషించాలి, మాట్లాడాలి. కాబట్టి దేవుని వాక్యాన్ని నేర్పించడం అన్నది, మనము దేవుని వాక్యాన్ని గురించి మనం మాట్లాడాలి. 20-21 వచనాల్లో, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలోనే 20 నుంచి 24 వచనాల్లో ఒక మాట చదువుదాం. ఇక మీదట నీ కుమారుడు మన దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన శాసనములు, కట్టడలు, విధులు ఏవని నిన్ను అడిగినప్పుడు నీవు నీ కుమారులతో ఇట్లనుము, మనము ఐగుప్తులో ఫరోకు దాసులమై ఉండగా యెహోవా బాహుబలము చేత ఐగుప్తులో నుండి మనలను రప్పించెను. మరియు యెహోవా ఐగుప్తు మీదను, ఫరో మీదను, అతని ఇంటి వారందరి మీదను బాధకరములైన గొప్ప సూచక్రియలను, అద్భుతములను మన కన్నుల ఎదుట కనుపరిచి తాను మన పితరులతో ప్రమాణం చేసిన దేశమందు మనకిచ్చి మనలను దానిలో ప్రవేశపెట్టుటకు అక్కడ నుండి మనలను రప్పించను. నీ పిల్లలకు గతంలో జరిగినటువంటి దేవుడు చేసిన అద్భుతాల గురించి నీ పిల్లలకు నేర్పించమని ఇశ్రాయేలీయులకు దేవుడు చెప్తా ఉన్నాడు, మాట్లాడుతున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు. గమనించండి, తల్లిదండ్రులైనటువంటి వారు మీ పిల్లలకు మీరు ఎప్పుడైనా కష్టంలో ఉన్నప్పుడు, మీరేదైనా సమస్యను ఎదుర్కొన్నప్పుడు, మీరేదైనా ఇబ్బందులు గుండా వెళ్ళినప్పుడు, మీరు దేవుని ప్రార్థించినప్పుడు, దేవుని దగ్గర మొరపెట్టి కనిపెట్టినప్పుడు, దేవుడు ఎలాగైతే ఆయన కలుగ చేసుకుని అద్భుతాలు చేశాడో, ఎలాగైతే ఆ సమస్యల నుండి దేవుడు మిమ్మల్ని విడిపించాడో, ఈ అద్భుతాల గురించి మీ పిల్లలకి ఏం చేయాలి? మీరు చెప్పాలి. అప్పుడు ఏం జరుగుతుంది? మీ జీవితాల్లో దేవుడు చేశాడు, మా అమ్మ జీవితంలో ఇది చేశాడు, మా నాన్న జీవితంలో ఇది జరిగించాడు, కాబట్టి నా జీవితంలో కూడా చేస్తాడనేటువంటి విశ్వాసము వాళ్ళు పెంపొందించడానికి ఇది కారణమవుతుంది. ఐగుప్తులకు, ఈ ఇశ్రాయేలీయులకు ప్రభువు ఏం చెప్తున్నాడనంటే, మీరు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు, ఐగుప్తులో ఫరోకు దాసులుగా ఉన్నప్పుడు దేవుడు తన మహాద్భుతమైనటువంటి కార్యాలు చేసి మోషేను నాయకునిగా పంపించి ఆ చెరలో బానిసత్వాన్ని అనుభవిస్తున్న మిమ్మలను ప్రభు విడిపించి బయటికి తీసుకుని వచ్చి కార్యాలు చేశాడు. కాబట్టి గతంలో జరిగినటువంటి మేలులను గురించి మీ పిల్లలకు ఏం చేయాలి? చెప్పండి, జ్ఞాపకం చేయండి, వాళ్ళకి నేర్పించండి అని దేవుడు వాళ్ళకి నేర్పిస్తున్నాడు.
కాబట్టి వారిలో విశ్వాసం పెరుగుతుంది. దేవుడు నా జీవితంలో కూడా చేస్తాడనేటువంటి నమ్మకం వాళ్ళ జీవితంలో పెరుగుతుంది. ఒక మాట ప్రాముఖ్యమైన మాట ఏంటంటే మన పిల్లలను దేవుడు ఏ విధానములైతే ప్రభు మనలను ప్రేమించాడో షరతులు లేనటువంటి ప్రేమతో మన పిల్లలను మనం ప్రేమించాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించాడు? ఆయన అగాపే ప్రేమతో ప్రేమించాడు. అలాంటి ప్రేమతో ప్రతి తల్లి తండ్రి కూడా తమ పిల్లలను అగాపే ప్రేమతో ప్రేమించినట్లుగా ప్రేమించాలి. అంటే సరిహద్దులు పెట్టుకుని షరతులు లేకోకుండా వారిని మీరు ప్రేమించాలి. అంటే మీ పిల్లలు మంచివారైనా, మీ పిల్లలు చెడ్డవారైనా, మీ పిల్లలు మంచి మార్గంలో నడుస్తున్నా, మీ మాటకు అవిధేయత చూపిస్తున్నా, మీ పిల్లలు మీ మాటకు విధేయత చూపిస్తున్నా, అన్ని సందర్భాల్లోనూ కూడా మీ పిల్లలను మీరు ఏం చేయాలి? ప్రేమించాలి. విధేయులుగా ఉన్నా లేకపోయినా వారిని ప్రేమించడం నేర్చుకోగలిగితే, ప్రేమించడం అంటే వారిని ఏమీ అనుకోకుండా వదిలేయడం కాదు. ఇక్కడ గమనించాలి. ప్రేమించడం అని అంటే ఏమి అనకుండా ఉండడం కాదు. ప్రేమించడం అంటే తప్పు చేస్తున్నా సరే వారిని సరి చేయకుండా అలా వదిలేయడం కాదు. ప్రేమలో శిక్షించడం ఉంటుంది, ప్రేమలో దండించడం ఉంటుంది. ఈ ప్రేమ బిడ్డల పట్ల ఉన్నటువంటి ప్రేమ ఏం చేస్తుందనంటే వారు తప్పు చేస్తున్నప్పుడు, తప్పుదారులకు వెళ్ళిపోతున్నప్పుడు, చెడ్డ మార్గాలు ఎన్నుకుని వారి పద్ధతులు వెళ్ళిపోతున్నప్పుడు వారిని ఏం చేయాలి? శిక్షించాలి. వారిని ప్రేమించాం కాబట్టి వారిని ఏం చేయాలి? మనం శిక్షించాలి. కొంతమంది తల్లిదండ్రులు చేసేటువంటి పొరపాట్లు ఏంటంటే 3 లేక 4 పిల్లలు ఉన్నట్లయితే కుటుంబాలలో ఒకరిని ఎక్కువగా ప్రేమించడం, ఒకరిని ఎక్కువగా ఇష్టపడడం, వారికి ఉన్నటువంటి ఒక అందాన్ని బట్టో, లేకుంటే ఈ అమ్మాయి మా నాన్న పోలికలో ఉంది, మా అమ్మ పోలికలో ఉంది కాబట్టి ఆవిడని ఎక్కువగా ప్రేమించడం. తద్వారా ఏం జరుగుతుందంటే మిగతా పిల్లలకు ఈ యొక్క బిడ్డ మీద కోపాన్ని మనం పుట్టించే వారం అవుతాం. వాళ్ళ మధ్య తగాదాలు పెట్టడానికి కారకులం అవుతాం. యాకోబు అదే చేశాడు కదండి. యోసేపుని ఏం చేశాడు? ఎక్కువగా ప్రేమించాడు. ఈ 10 మంది అన్నలు కూడా యోసేపు మీద ఏం చేశారు? అసూయ పెంచుకున్నారు, పగ పెంచుకున్నారు. రంగురంగుల అంగీని కూడా యాకోబు ఏం చేశాడు? యోసేపుకు కుట్టించాడు. తద్వారా ఆ యోసేపును చంపేద్దామనేటువంటి ఆలోచన, పగ, అసూయ కలగడానికి కారణం ఎవరన్నమాట? యాకోబు చేసినటువంటి పని. కాబట్టి పిల్లలను ప్రేమించే విషయంలో ఒకవేళ 3, 4 పిల్లలు ఉంటే, ఒకవేళ 2 ఉన్నట్లయితే ఇద్దరిని కూడా ఎలాగ ఉండాలి? ఒకే సమానంగా వారిని మనం ప్రేమించే వారిగా ఉండాలి. ఇంట్లో దొరకాల్సినటువంటి ప్రేమ గనక దొరకకపోతే గమనించండి, ఇంట్లో తల్లిదండ్రులుగా మీరు చూపించాల్సిన ప్రేమ మీరు చూపించకపోతే వాళ్ళు బయట వెతుక్కుంటారు ప్రేమ కోసం. ఈ రోజున అబ్బాయిలు అమ్మాయిని ప్రేమించడం, అమ్మాయిలు అబ్బాయిని ప్రేమించడం ఎందుకు జరుగుతుందంటే కుటుంబాలలో ఆ ప్రేమ కొద్దువైపోయింది. తల్లిదండ్రులుగా మీరు చూపించాల్సిన ప్రేమ, మీరు చూపించాల్సినటువంటి ఆ ఆప్యాయత చూపించకపోతే బయటికి వెళ్ళిపోతారు, వాళ్ళు బయటకు వెతుక్కుంటారు. కాబట్టి అది చాలా జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయాలి. ఇది చాలా భయంకరమైన పరిస్థితి ఈరోజు ప్రపంచంలో మనం కుటుంబాలలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రేమతో కూడినటువంటి వాతావరణంలో పిల్లల్ని పెంచుతున్నప్పుడు వాళ్ళ పట్ల బాధ్యత కలిగి మనం ప్రవర్తిస్తాం. ఎప్పుడైతే బాధ్యత కలిగి ప్రవర్తిస్తామో అప్పుడు వాళ్ళు తప్పు చేసినప్పటికీ కూడా మనం వాళ్ళని క్రమశిక్షణలో పెడతాం. ఏదైనా మంచి పని చేసినప్పుడు, ఏదైనా మంచి కార్యం వాళ్ళు జరిగించినప్పుడు వాళ్ళని ప్రోత్సహిస్తాం, వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం, చప్పట్లు కొడతాం, మంచి పని చేసామని చెప్పని వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం. నిజమైనటువంటి ప్రేమతో వాళ్ళని మనం ప్రేమించేటప్పుడు. మరొక విషయం ఏంటంటే చాలా తల్లిదండ్రులు చేసేటువంటి పొరపాట్లు ఏంటంటే, ఒకవేళ 3 లేక 4 పిల్లలు ఉన్నట్లయితే ఒక పిల్లవాడు తప్పు చేస్తే, గమనించండి, ఒక్క పిల్లవాడు తప్పు చేశాడు అనుకోండి, ఇంట్లో 3, 4 పిల్లలు 2 ఉన్నారనుకోండి, ఒకళ్ళే తప్పులు చేశారు. కానీ కొంతమంది తల్లులు ఏం చేస్తారు తెలుసా? మొత్తం అందరినీ దూరమేస్తారు. అందరినీ కాదు, తప్పు చేసిన వాడు ఒక్కడే మీరు శిక్షించగలిగితే పక్కనున్న వాడికి అర్థమవుతుంది, వాడు తప్పు చేశాడు కాబట్టి వాడికి శిక్ష కలుగుతుంది, కాబట్టి నేను తప్పు చేస్తే నాకు కూడా అలాగే జరుగుద్దని డిసిప్లిన్ కలుగుద్ది. వీడు తప్పు చేయకోకుండా వాడికి కూడా రౌండ్ వేస్తాం అనుకోండి, నన్ను ఎందుకు కొడుతున్నారు, నన్ను ఎందుకు శిక్షిస్తున్నారు? అప్పుడు తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి గౌరవం పోతుంది, తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి ఆ విలువను పోగొట్టుకుంటాడు. అంటే నేను తప్పు చేయకపోయినప్పటికీ కూడా నన్ను శిక్షిస్తారనమాట. ఇదేమి రూలు అని చెప్పని వాళ్ళు వేరే విధంగా ఆలోచిస్తారు. కాబట్టి దానివల్ల ఏం జరుగుతుందంటే ఒక రకంగా పిల్లల మధ్య పోరాటాన్ని పెట్టిన వాళ్ళ మొత్తం వాళ్ళు ఏమని అర్థం చేసుకుంటారంటే, నేను తప్పు చేస్తే నన్ను శిక్షిస్తారు, నేను మంచి చేస్తే నన్ను ఖచ్చితంగా మెచ్చుకుంటారు అన్నది వాళ్ళకి అర్థమవుతుంది. క్రమశిక్షణ అనేది
రెండు రకాలుగా ఉంటుంది. క్రమశిక్షణ అనేది రెండు పద్ధతులు. ఒకటి కరెక్టివ్, ప్రివెంటివ్. కరెక్టివ్ అని అంటే తప్పు చేసినప్పుడు ఎలాంటి తప్పు మరెప్పుడు చెయ్యొద్దు అని చెప్పాలి. ఒకవేళ తప్పు చేశాడు అనుకోండి, ఎలాంటి తప్పు మరెప్పుడు చెయ్యొద్దు అని వానికి డిసిప్లిన్ చేయాలి. రెండవది ఏంటంటే ఒకవేళ ఇది చేస్తారేమోనని ముందుగానే, అంటే ప్రివెంటివ్ అని అంటే ఒకవేళ ఇది ముందుగానే చేస్తారేమో, ఎలాంటి తప్పులు జరుగుతాయేమో అని చెప్పని వాళ్ళకి ముందుగానే హెచ్చరించి వారికి బోధించి వారిని క్రమశిక్షణలో జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. డిసిప్లిన్ చేసేటప్పుడు చాలా జ్ఞానంతో వ్యవహరించాలి. ఎలాగంటే అసలు ఏం జరిగింది, తప్పు జరిగింది, ఎక్కడ జరిగింది. చూడండి, ఒకవేళ పిల్లలు తప్పు చేశారనుకోండి, తప్పు చేసిన తర్వాత అసలు అది ఎక్కడ జరిగిందో, ఎలా జరిగిందో, ఎందుకు జరిగిందో, ఎప్పుడు జరిగిందో, ఏ సందర్భంలో జరిగిందో ఇవేమీ ఆలోచించుకోకుండా, ఏమీ మాట్లాడుకోకుండా కోపం వచ్చింది కదా అని చెప్పని దబదబ బాధేసిన తర్వాత ఒక సస్పెన్స్ లాగా వచ్చి ఎందుకు కొట్టానో తెలుసా నిన్ను, ఇది చేసినందుకు అని లాస్ట్ అని చెప్పడం కాదు. ముందుగా జరిగిన దానిని ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది. కాబట్టి అప్పుడు మనం డిసిప్లిన్ చేస్తే అప్పుడు అర్థమవుతుంది, నేను ఇది చేశాను కాబట్టి నాకు డిసిప్లిన్ చేస్తున్నారు అని అర్థమవుతుంది. ఏం జరిగిందో చెప్పకోకుండా బాధేసి కొట్టేసిన తర్వాత చెప్తే ఎందుకు కొడుతున్నారు అనేది వారికి అర్థం కాదు. కాబట్టి వాళ్ళకి చెప్పాలి, అర్థమయ్యే విధంగా చెప్పి డిసిప్లిన్ చేస్తే అది బాగు చేసే పద్ధతి. కాబట్టి బాగు చేసే పద్ధతి ఏంటంటే వాడు చేసిన పొరపాటును లేకుంటే ఆమె చేసినటువంటి పొరపాటును గురించి మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా చేయకూడదు అని వాళ్ళకి చెప్పి నేర్పించవలసినటువంటి పద్ధతి ఉంటుంది. అలా కాకుండా చేస్తే అది ఏమవుతుందంటే కసి తీర్చుకునే పద్ధతి అవుతుంది, బాగు చేసే పద్ధతి కాదు. బాగు చేసే పద్ధతి ఏంటంటే ఖచ్చితంగా పొరపాటు జరిగిన చోట దాన్ని హెచ్చరించి ఇలా మళ్ళా జరగకూడదు, రిపీట్ అవ్వకూడదు, అందుకనే నీకు పనిష్మెంట్ అని చెప్పి వాళ్ళు గద్దిస్తే నెక్స్ట్ టైం వాళ్ళు చేయకోకుండా జాగ్రత్త కలిగి ఉంటారు. తర్వాత పిల్లలను పెంచే క్రమంలో పెట్టాల్సినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి, అవి వ్యక్తిగతంగా మనం చూద్దాం. మొట్టమొదటిది ఏంటంటే మీరు పిల్లలను ప్రేమించకపోతే పిల్లల్ని శిక్షించడానికి మీకు అధికారం లేదు. మీ పిల్లలను కనుక మీరు ప్రేమించకపోతే, మీ పిల్లల పట్ల మీకు ప్రేమ లేకపోతే శిక్షించడానికి కూడా మీకు అధికారం లేదు. క్రమశిక్షణ అనేది ప్రేమలో నుండి పుట్టుకొచ్చేది. చూడండి, మనము హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 5-6 వచనాలు చదువుదాం. ప్రభు తను ప్రేమించు వానిని ఏం చేస్తాడైనా శిక్షించి దండిస్తాడు. కాబట్టి ప్రభు మనను ప్రేమిస్తున్నాడు కాబట్టి మనను తప్పు చేసినప్పుడు ప్రభు ఖచ్చితంగా ఏం చేస్తాడు, శిక్షిస్తాడు, దండిస్తాడు. అలాగే మన పిల్లలను మనం ప్రేమించినప్పుడు మాత్రమే మనం శిక్షించడానికి అధికారం ఉంటుంది. అలాగే మనం వారిని ప్రేమించాలి, అది మొట్టమొదటిది. రెండవది, మీ పిల్లలతో మీరు సరదాగా ఆడుకునేటప్పుడు అలవాటు లేకపోతే వారిని గద్దించడానికి, వాళ్ళని హెచ్చరించడానికి కూడా మనకి హక్కు లేదు. కొంతమంది తల్లిదండ్రులు ఎప్పుడు కూడా వాళ్ళతో సరదాగా ఉండడానికి, వాళ్ళతో మాట్లాడడానికి, వాళ్ళు ఏదైనా చెప్తుంటే అంటే స్నేహితులుగా వ్యవహరించడానికి, వారిని హెచ్చరించడానికి, గద్దించడానికి వీలుంటుంది. పిల్లలతో స్నేహితులుగా వ్యవహరించకపోతే వాళ్ళ మీద కోపం చూపించడానికి కూడా మనకి అధికారం ఉండదు. పిల్లలు ఏదైనా చెప్తున్నప్పుడు వినడానికి ఏం చేయాలి, మనం ఇష్టపడాలి. వాళ్ళు ఏదైనా చెప్తుంటే ఏం చేయాలి, ఇష్టపడాలి, వినాలి. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏదైనా చెప్తుంటే వింటున్నప్పుడు మనము వాళ్ళను శిక్షించడానికి లేకుంటే వాళ్ళ మీద డిసిప్లిన్ చేయడానికి మనకి అధికారం ఉంటుంది. వాళ్ళు ఏదైనా చెప్తున్నప్పుడు కొన్ని వాళ్ళు చెప్పుకోవాలనుకుంటారు, ఇది మా అమ్మకి చెప్పుకోవాలి, ఇది మా నాన్నకి చెప్పుకోవాలని అనుకుంటారు. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు వినడానికి ఇష్టపడరు. అది వినే విధానాన్ని మనం అలవాటు చేసుకోవాలి. పిల్లలతో స్నేహితులుగా అంటే స్నేహితులుగా ఉండడం, సరదాగా ఉండడం అంటే వాళ్ళు ఏది చేసినా కరెక్షన్ చేయకూడదు, వాళ్ళని శిక్షించకూడదని కాదు. వాళ్ళతో స్నేహంగా ఉండాల్సినప్పుడు స్నేహంగా ఉండాలి, వారితో సన్నిహితంగా మరింత దగ్గరగా రావడానికి, దగ్గరగా తీసుకోవడానికి ప్రయత్నించాలి. అలా చేస్తే పిల్లలు మంచి పద్ధతిలో ఉండడానికి వీలవుతుంది. మూడవది ఏంటంటే మీ పిల్లల్ని వేరే పిల్లలతో పోల్చి మాట్లాడకండి. మీ పిల్లలు 90% పేరెంట్స్ ఇక్కడే ఫెయిల్ అవుతుంటారు. ఏంటనంటే ఆ పక్కోడు చూడు, ఆ పక్క అమ్మాయి చూడు ఎంత బాగా చదువుతుందో, వాడు ఎంత బాగా మార్కులు తెచ్చుకుంటున్నాడో మీరు గమనించండి. వాడు అనుకుంటాడు అలా పోల్చి మాట్లాడితే వాడికి ఉన్న సౌకర్యాలు నాకు లేవు, వాడికి ఉన్నటువంటి దక్కినటువంటి ప్రేమ నాకు నా కుటుంబంలో నాకు లేదు, కాబట్టి నేను వాడిలాగా ఎలా సంపాదించగలుగుతాను మార్కులు, వాడిలా నేను ఎలా చదవగలుగుతాను. ఒకవేళ మరొక విషయం ఏంటంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి, ఒకవేళ వాడికి ఉన్నటువంటి ఆరోగ్యం మీ పిల్లలకి లేదేమో,
ఒకవేళ మీ బిడ్డ ఏదైనా ప్రాబ్లం ఉందేమో. కాబట్టి ఇవన్నీ కంపేర్ చేసుకుని ఆలోచించుకుని ఎదుటి వాళ్ళతో పోల్చేటప్పుడు మీ పిల్లల యొక్క బలహీనతలు ఏంటో, మీ పిల్లలకున్న పరిస్థితి ఏంటో మీకు అంతటికి తెలుసు. కాబట్టి దానిని అర్థం చేసుకుని వారిని ప్రోత్సహించి, వాడు బాగా చదువుతున్నప్పుడు బాగా చదవడానికి ఎంకరేజ్ చేసి, నువ్వు చదవగలవు, నువ్వు చేయగలవు, నువ్వు సాధించగలవు అని చెప్పని ఎంకరేజ్ చేయాలి తప్ప వాళ్ళలాగా వీళ్ళలాగా పోల్చి మాట్లాడడం ఎప్పుడూ చేయొద్దు. ఇది చాలా తల్లిదండ్రులు చేసేటువంటి పని. అది వాడు బాగా చదువుతున్నాడు, అమ్మాయి బాగా చదువుతుంది కాబట్టి అలా మీరు చదవలేకపోతున్నావు అని చెప్పని ఎప్పుడు అలా కంపేర్ చేసి మాట్లాడవద్దు. 4వది, పిల్లల్ని క్రిటిసైజ్ చేయొద్దు. వాళ్ళు చేసిన తప్పును ఎత్తి చూపించి మరలా త్రిప్పి వాళ్ళను వెనక్కి త్రోసేయడం అన్నది మీరు చేయకండి. ఎప్పుడో పొరపాటు జరిగింది, వాళ్ళకి మాట్లాడాము, వాళ్ళని డిసిప్లిన్ చేసాం, ఇక వదిలేయండి. మరలా జరిగినటువంటి పొరపాటును మరలా మాట్లాడుతూ వాడిని క్రిటిసైజ్ చేస్తూ, వాడు ఏది చేసినప్పటికీ కూడా గతంలో జరిగిన తప్పు గురించి మరలా ఎత్తి చూపించి మాట్లాడితే పిల్లలు హర్ట్ అవుతారు. ఒకసారి ఒక తప్పును సరి చేసిన తర్వాత మరలా తప్పును ఎత్తి చూపించకూడదు. కొంతమంది వాళ్ళ పిల్లలు చేసిన తప్పును సరిచేసిన తర్వాత మరలా అదే తప్పును ఎత్తి చూపిస్తూ ఉంటారు. అది సరైన విధానం కానీ కాదు. గతాన్ని తవ్వి ఎత్తి చూపించడం అది సాతాను తత్వం. చేసిన తప్పును మన్నించి వదిలేయడం దేవుని తత్వం. మీరు గమనించండి, సాతాన్లా వ్యవహరిస్తున్నారో దేవునిలా వ్యవహరిస్తున్నారో అనేది మనమే చెక్ చేసుకోవాలి. 5వది, నీవు పర్ఫెక్ట్ తల్లిని కాదు, పర్ఫెక్ట్ తండ్రిని కాదు. మనం పర్ఫెక్ట్ కాదు, మనలో కూడా బలహీనతలు ఉన్నాయి, మనలో కూడా లోపాలు ఉన్నాయి. కాబట్టి మన పిల్లలు కూడా పర్ఫెక్ట్గా ఉండాలి అని మనం ఆశిస్తాం, కానీ వాళ్ళు పర్ఫెక్ట్ కాదు. మనలో బలహీనతలు ఉన్నాయి కాబట్టి వాళ్ళలో కూడా బలహీనతలు ఉంటాయి. వాళ్ళు పర్ఫెక్ట్ కావాలని మనము ఎలాగా ఖచ్చితంగా చేయాలని మనం అంటాం. కాబట్టి వాళ్ళని ఏం చేయాలనంటే, పొరపాట్లు జరుగుతాయి, మిస్టేక్ చేస్తారు, చేసినప్పుడు అది పొరపాటు జరిగింది, నెక్స్ట్ ఇది జరగకోకుండా చూసుకో, ఇలా జరగకోకుండా జాగ్రత్త కలిగి ఉండు, జాగ్రత్తగా చూసుకో అని చెప్పని పొరపాట్లు జరిగినప్పుడు చెప్పాల్సిన పద్ధతిలో వారికి నేర్పించి మరలా రిపీట్ అవ్వకోకుండా జాగ్రత్తగా వాళ్ళకి నేర్పించాలి. 6వది, మీ పిల్లలు ఏ విషయంలోనైనా స్ట్రగుల్ అవుతుంటే వారిని స్ట్రగుల్ అవ్వనివ్వండి. నేర్చుకుంటారు. పడిపోయినప్పుడు, చిన్నప్పుడు నడిచేటప్పుడు ఏం చేస్తాడు, పడిపోతాడు, నడవలేడు. మళ్ళీ ఏం చేస్తాం, లేపి నడిపిస్తాం. ఎలాగైతే నడక నేర్పిస్తామో, ఎలాగైతే తినడం నేర్పిస్తామో, అలాగే వాళ్ళ జీవితంలో చిన్న చిన్న స్ట్రగుల్స్ అవుతూ బాధపడుతూ ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, లెక్కలు సరిగా రావట్లేదు, ఏదైనా సబ్జెక్ట్ అర్థం కావట్లేదు, నువ్వు ప్రయత్నించు, బాగా చేయగలవని చెప్పని వారికి ప్రోత్సహించండి, నేర్పించండి. అంతేకాదు, వాళ్ళు పడుతున్నప్పుడు స్ట్రగుల్ అవుతున్నప్పుడు ప్రోత్సహించి వారి కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రభువా, నా పిల్లలు స్ట్రగుల్ అవుతున్నారు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, దయచేసి వాళ్ళకి సహాయం చేయవా అని చెప్పని ప్రార్థన చేయాలి. మరొకది 7వది ఏంటంటే చాలా ప్రాముఖ్యమైనది. ఇంగ్లీష్లో డిలేడ్ గ్రాటిఫికేషన్ అని చెప్పని అన్నారు. డిలేడ్ గ్రాటిఫికేషన్ అంటే సర్వసాధారణంగా ఇది చేస్తే నీకు ఈ బహుమతి ఇస్తానంటాం కదని మనం, నువ్వు ఇది చేస్తే నీకు గిఫ్ట్ ఇస్తానంటాం. ఈ గిఫ్ట్ ఇచ్చేటప్పుడు గమనించండి, నీకు ఖచ్చితంగా గిఫ్ట్ ఇస్తాను, నీకు బహుమతి ఇస్తాను. ఎప్పుడు ఇస్తానంటే బర్త్డే తర్వాత, లేకుంటే ఇది జరిగిన తర్వాత నేను ఇస్తానని చెప్పి కొంచెం ఆలస్యంగా ఇస్తానని వాళ్ళకి నేర్పించండి. సాధారణంగా పిల్లలకు ఉండేటువంటి అలవాటు ఏంటంటే అడిగిన వెంటనే ఖచ్చితంగా వాళ్ళు కావాలనుకుంటారు. నాకు తెలిసినటువంటి చాలా తల్లిదండ్రులు పిల్లలు కూడా ఏం చేస్తారంటే, వాడు అడిగింది ఆ బొమ్మ కొనకపోతే వాడు రోడ్డు మీద పడి అక్కడే గందరగోళం చేసేస్తాడు, అక్కడే పడి ఏడి చేస్తూ ఉంటాడు. అలాంటిది ఎందుకు జరుగుతుంది అని అంటే, వాడికి ఇస్తాను అన్న దానిని మనం వెంటనే ఇవ్వకపోతే అది అలవాటు చేస్తే ఏమవుతుంది అని అంటే కొంచెం వాడు హర్ట్ అవుతాడు, నాకు కావాలని చెప్పి మారం చేస్తాడు. అలా కాకుండా నీకు ఇస్తాను, 10 సార్లు కనుక ఈ మంచి పని చేస్తే 10వ చేసిన తర్వాత నీకు ఇస్తాను అని వాళ్ళకి నేర్పించాలి. నీకు ఇస్తాను ఖచ్చితంగా నువ్వు అడిగింది, అయితే 10 సార్లు ఈ మంచి పని చేయి, 10వ చేసిన తర్వాత నీకు ఇస్తానని చెప్పినంటే దానివల్ల ఏం జరుగుతుంది అని అంటే, ఇక్కడ 2 పద్ధతులు మనం అలవాటు చేస్తున్నాం. దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు, దేవుణ్ణి అడిగేటప్పుడు ఒకవేళ దేవుడు సమాధానం ఇవ్వడం ఆలస్యం అవుతున్నప్పటికీ కూడా వాళ్ళలో సహనాన్ని, ఓర్పును మనం అలవాటు చేయగలుగుతున్నాం. అంతేకాదు, వాళ్ళలో ఉన్నటువంటి మూఢత్వాన్ని, అంటే ఆ మంకుతనాన్ని మనం దూరం చేయగలుగుతాం. అడిగిన వెంటనే జరగాలి, అడిగిన వెంటనే నాకు ఇవ్వాలి, ఇవ్వకపోతే నేను ఎలా చేస్తాను, నేను గారం చేస్తాను, లేకుంటే ఏడుస్తాను, లేకుంటే నేను గట్టిగా ఏదో మారం చేస్తానని చెప్పని పిల్లలు అలవాటు చేసుకుంటారు. అలా చేయకూడదు. కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి విధానంలో ఇవ్వాలి. ఇవ్వడానికి కొంత టైము మనం తీసుకుని
అది వాళ్ళకి ఇచ్చే విధంగా ఉండాలి. అమ్మ నాన్న దగ్గర అడిగినప్పుడు ఆగి ఉండడం నేర్చుకున్నప్పుడు దేవుని దగ్గర కూడా అడిగినప్పుడు ఆలస్యం అవుతుంటే అక్కడ కూడా వాళ్ళు ఏం చేస్తారు? వేచి ఉంటారు. దేవుని అడిగేటప్పుడు దేవుడు ఇవ్వడం కూడా ఆలస్యం అవుతున్నప్పుడు వేచి ఉంటారు. 8వది, కొంతమంది పిల్లలు బయట వాళ్ళు వచ్చినప్పుడు లేక బయటకు తీసుకుని వెళ్ళినప్పుడు అనువుగా ఉంటారు. పిల్లలు చాలా అనువుగా ఉంటారు. ఏదైనా ముట్టొద్దంటే ఏం చేస్తారు? ముడతారు. సర్వసాధారణంగా నేను చాలా కుటుంబాలకు వెళ్తున్నప్పుడు, ఒక దైవ సేవకునిగా చాలా కుటుంబాలకు వెళ్తున్నప్పుడు, ఎవరైనా ఒక దైవ సేవకుడిగా నేను వెళ్ళినప్పుడు కానీ ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు అంతవరకు కూడా ఇంట్లో డిసిప్లిన్ ఉంటుంది. కానీ బయట వాళ్ళు వచ్చేసరికి వాళ్ళు ఏం చేస్తారంటే అంతవరకు వాళ్ళ మమ్మీ డాడీ ఏది ముట్టొద్దన్నారో అది ముడతాడు, ఏది చెయ్యొద్దన్నారో అది చేస్తాడు. ఎందుకని? వీళ్ళు వచ్చారు కాబట్టి వీళ్ళ సమక్షంలో నన్ను తిట్టరు, వీళ్ళ సమక్షంలో నన్ను డిసిప్లిన్ చేయరు, ఏమి అనరు. కాబట్టి అప్పుడు అనువుగా తీసుకుని వాళ్ళు ఏం చేస్తారని అంటే పేరెంట్స్ ఏదైతే చేయొద్దన్నారో అది చేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి అప్పుడు వాళ్ళకి నేర్పించవలసిన పద్ధతి ఏంటనంటే ఏదైతే ముట్టొద్దన్నామో, ఏదైతే మనము అలా చేస్తూ ఉన్నారో అలాంటప్పుడు ఏం చేయాలంటే బయటికి వెళ్ళినప్పుడు ప్రైవేట్గా వాళ్ళని తీసుకుని వెళ్ళి, అంటే బయటికి వెళ్ళాం అనుకోండి, బయటికి తీసుకువెళ్ళాం, ఒక ప్రక్కకు తీసుకుని వచ్చి వారికి చెప్పగలిగిన విధానంలో వాళ్ళకి చెప్పాలి, వాళ్ళకి నేర్పించాలి. ఒకవేళ ఇంట్లో ఉన్నట్లయితే ప్రైవేట్గా వాళ్ళని ఒక రూమ్లోకి తీసుకుని వెళ్ళి వాళ్ళని కరెక్ట్ చేయాలి. ఇది కరెక్ట్ కాదు, సరైన పద్ధతి కాదు, జాగ్రత్తగా వ్యవహరించమని పిల్లలకు నేర్పించాలి. మరొకసారి ఇలా కనుక రిపీట్ అయితే కనుక ఎంతకంటే మరీ ఎక్కువగా ఉంటుందని చెప్పని వాళ్ళకి డిసిప్లిన్ చేయాలి. చెప్పకపోతే, వాళ్ళని డిసిప్లిన్ చేయకపోతే వాళ్ళు అలాగే కంటిన్యూ అవుతూ ఉంటారు. చాలా గృహాల్లో, చాలా పిల్లల జీవితాల్లో ఇలా జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి క్రమశిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అప్పుడు నేను ఒక దైవ సేవకునిగా వాళ్ళ గృహాలకు వెళ్ళి వాళ్ళ పిల్లలు అలా చేస్తున్నప్పుడు నేను అర్థం చేసుకున్నది ఏంటంటే వాళ్ళకి ఇవ్వాల్సిన డిసిప్లిన్ వాళ్ళు ఇవ్వలేదు. కాబట్టి ఇవ్వాల్సినటువంటి క్రమశిక్షణ, డిసిప్లిన్ వాళ్ళకి ఇచ్చే విధంగా ఉండాలి. 9వది ఏంటంటే చిన్నపిల్లలకు చిన్న వయసులోనే, ఈ మాటని చాలా జాగ్రత్తగా గమనించండి. చిన్న వయసులోనే అంటే 6-7 సంవత్సరాల వయసు వచ్చేటప్పుడు లైంగిక సంబంధమైనటువంటి విషయాల గురించి వాళ్ళకి హెచ్చరిక చేయాలి. ఏదో మనము దాని గురించి ఏదో బోర్డు పెట్టి చెప్పాల్సిన అవసరం లేదు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఈ మాటలు, ఈ పదాలు ఉపయోగించండి. గుడ్ టచ్, బ్యాడ్ టచ్. ఎవరైనా నిన్ను తాకకూడని చోట ఎవరైనా తాకుతున్నట్లయితే, ముడుతున్నట్లయితే ఇలా చెయ్యొద్దు అని వాళ్ళ పిల్లలకు నేర్పించాలి. మగపిల్ల కావచ్చు, ఆడపిల్ల కావచ్చు. దీని గురించినటువంటి అవగాహన చాలా తల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. చిన్నప్పుడే చాలా మంది కూడా అబ్యూజ్ చేయబడుతూ ఉన్నారు. ఎందుకనంటే వయసు పెరుగుతున్న కొలది ఆడపిల్లలను లేకుంటే మగపిల్లలను ఆంటీలు లేకుంటే బాబాయిలు లేకుంటే మామయ్య వరుసైనటువంటి వాళ్ళు కుటుంబాలలోనే ఎక్కువగా తాకకూడని చోట వాళ్ళని తాకినప్పుడు వాళ్ళు ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక చాలా స్ట్రగుల్ అవుతున్నారు కుటుంబాలలో. భారత సర్వే ప్రకారము ఇంచుమించుగా 80% మంది, అంటే 100కి 10 మంది ఉన్నట్లయితే 10 మందిలో 6-7 పిల్లలు ఇలాంటి అబ్యూజ్ చేయబడుతూ ఉన్నారు. కాబట్టి ఒక తల్లిదండ్రులుగా మనము పిల్లలకు నేర్పించవలసిన పద్ధతి ఏంటనంటే ఒకవేళ ఎవరైనా నిన్ను తాకకూడని చోట తాకినట్లయితే ఇదిలా చేయొద్దు అని వాళ్ళతో చెప్పు. ఒకవేళ కనుక మీరు గమనించండి, ఒకవేళ కనుక వాళ్ళకి నేర్పించాలి, నేర్పించిన తర్వాత వాళ్ళు ఇలాంటి స్ట్రగుల్ గుండా వెళ్ళారనుకోండి, బాబాయ్ గానో పిన్ని గానో లేకుంటే అంకుల్ గానో ఆంటీ గానో వాళ్ళని ఏదో ఎక్కడో చోట టచ్ చేశారు, వాళ్ళు నీకు వచ్చి చెప్పుకున్నారు, హే చిచి వాళ్ళు ఎందుకు అలా చేస్తారు అని చెప్పని నువ్వు వాళ్ళని కసురుకున్నావా సెకండ్ టైం నీ దగ్గరికి వచ్చి చెప్పరు. వాళ్ళలో వాళ్ళే కుమిలిపోతూ బాధపడిపోతూ, అంటే నన్ను ఎవరు అర్థం చేసుకోరన్నమాట, నా బాధను ఎవరు అర్థం చేసుకోరు అని చెప్పని వాళ్ళలో వాళ్ళే న్యూనత భావంలోకి వెళ్ళిపోయి చాలామంది కూడా సూసైడ్ థాట్స్ కూడా వస్తాయి. పిల్లలకు చాలా జాగ్రత్త సుమా, చాలా జాగ్రత్త. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అని వాళ్ళకి నేర్పించండి. మీ పిల్లలకు నేర్పించే విధానంలో ఒకవేళ వాళ్ళతో చెప్పారనుకోండి, ఓహో ఇలా జరిగిందా, ఇలా చేశారా, ఇలా ముట్టుకున్నారా, ఇలా టచ్ చేశారా, అయితే ఏం జరిగింది, ఎందుకు జరిగింది అని చెప్పని వాళ్ళు చెప్పింది మీరు విన్నారనుకోండి, నన్ను అర్థం చేసుకుంటుంది మా అమ్మ, నన్ను అర్థం చేసుకుంటాడు మా డాడీ అని చెప్పని వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా ఓపెన్గా చెప్పుకోగలుగుతారు మీతో. మీరు కనుక అక్కడే దాన్ని నివారించడానికి వాళ్ళ మీద చిరాకు పడితే మీ దగ్గరికి రారు, మరలా మీతో చెప్పుకోరు.
మా అమ్మకి చెప్పినా మా నాన్నకి చెప్పినా వాళ్ళకి అర్థం కాదు, నేను ఎలాగ బాధపడుతున్నాను అని చెప్పని వాళ్ళు స్ట్రగుల్ అవుతారు. ఈ విషయాలు చాలా జాగ్రత్తగా తల్లిదండ్రులైనటువంటి వారు గమనించవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మనం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన పరిస్థితి అని గమనించాలి. 10వది, మీ పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉన్నట్లయితే ఇది అలవాటు చేసుకోండి. అదేమంటే మీ పిల్లలు ఎవరితో ఎక్కువగా ఉంటున్నారో కనుక్కోండి. మీ ఫ్రెండ్స్, వాళ్ళకి పేరేంటి, నువ్వెవరితో ఎక్కువగా ఉంటావు, నువ్వెవరిని ఎక్కువ ఇష్టపడతావు, మీ ఫ్రెండ్ ఎవరు, మీ ఫ్రెండ్ పేరేంటి అని చెప్పని వాళ్ళని కనుక్కోండి, వాళ్ళతో మాట్లాడండి. అవసరమైతే మీ పిల్లల యొక్క ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అవసరమైతే ఇంటికి పిలవండి, పిలిచి ఏ స్వీటో హాటో ఇచ్చి పంపించండి. ఇచ్చినప్పుడు ఏమవుతుందనంటే మీ పిల్లలకు మీ మీద గౌరవం పెరుగుద్ది. మా అమ్మ, మా నాన్న, మా ఫ్రెండ్స్ని పిలిచి చక్కగా పెట్టింది, చక్కగా చేసిందని చెప్పాను, వాళ్ళకి గౌరవం పెరుగుద్ది. కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్తో, వాళ్ళతో స్నేహం చేసేటువంటి వాళ్ళతో, మంచి ఫ్రెండ్స్ సుమా, పిల్లలు ఎప్పుడు కూడా కొంతమంది బ్యాడ్ ఫ్రెండ్షిప్ కూడా చేస్తారు. అలాంటి వాళ్ళు ఎప్పుడు పిలవద్దు. మీరు అబ్జర్వ్ చేయండి, ఎవరితో ఉంటున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎవరితో ఫ్రెండ్షిప్ మీ పిల్లలు కలిగి ఉన్నారో అన్నది తల్లిదండ్రులుగా మనం జాగ్రత్తగా వాళ్ళని అబ్జర్వ్ చేయాలి. వాళ్ళు జాగ్రత్త కలిగి ఉండి వారిని పరిశీలిస్తూ ఉండాలి. లేకపోతే బ్యాడ్ ఫ్రెండ్షిప్ ఏం చేస్తుందంటే మంచి నడవడిక, దుష్ట సాంగత్యం మంచి నడవడిని ఏం చేస్తుంది, పాడు చేస్తుంది, దుష్ట సాంగత్యం. 11వది, మీ పిల్లలు ఒక స్థాయికి వచ్చిన తర్వాత 15 సంవత్సరాలు పిల్లలైతే గనక వాళ్ళ ప్రైవసీలోకి మీరు వెళ్ళకూడదు. వాళ్ళ ప్రైవసీలోకి అంటే మీ పిల్లలు లేనప్పుడు వాళ్ళ బ్యాగ్ చూడడం, వాళ్ళ బ్యాగ్ చెక్ చేయడం, వాళ్ళ ర్యాక్ చూడడం ఇలాంటివి చేయకండి. వాళ్ళు ఉన్నప్పుడే మీరు చూడండి, వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళ బ్యాగ్ వెతికి పరిశీలించి చూడండి. లేకపోతే కనుక వాళ్ళ లేనప్పుడు కనుక మనము వాళ్ళ బ్యాగ్ వెతకడం, వాళ్ళ బుక్స్ ర్యాక్ వెరిఫై చేయడం ఇలాంటివి చేస్తే ఏమవుతుందో తెలుసా, వాళ్ళు మన మీద ఉన్నటువంటి నమ్మకాన్ని పోగొట్టుకుంటారు. నన్ను నమ్మరన్నమాట, నన్ను వీళ్ళలో ఒక విలువ లేదన్నమాట అనేటువంటి ఆలోచన వాళ్ళలోకి వస్తుంది. వాళ్ళు ఉన్నప్పుడు వెతకండి, వాళ్ళ ముందే చెక్ చేయండి, వాళ్ళ ముందే అబ్జర్వ్ చేయండి. వాటిని మనం గమనించగలిగితే అప్పుడు మన మీద వాళ్ళకి నమ్మకం పెరుగుతుంది, నమ్ముతారు. అలాంటి నమ్మకాన్ని వాళ్ళు కలిగి ఉంటారు. 12వది ఏంటంటే అన్నికంటే ప్రాముఖ్యంగా పిల్లలు తల్లిదండ్రులుగా ఒక మాదిరికరమైనటువంటి తల్లిదండ్రులుగా మనం ఉండాలి. మన జీవితాన్ని చూసినటువంటి వారు అన్ని విషయాల్లో మన పిల్లలు మనల్ని చూసి నేర్చుకునే విధంగా, వాళ్ళు మనల్ని చూసి ప్రతి విషయాన్ని అలవాటు చేసుకునే విధంగా. ఒక ఆయన అన్నాడు, పిల్లలు పర్ఫెక్ట్ పేరెంట్స్ కోసం ఎదురు చూడడం లేదు కానీ నిజాయితీ గల పేరెంట్స్ కోసం చూస్తున్నారు అని అన్నాడు. అంటే పర్ఫెక్ట్ కలిగినటువంటి పేరెంట్స్ కోసం పిల్లలు ఎదురు చూడట్లేదు, నిజాయితీగా ఎవరైతే ఉంటారో అలాంటి వారి కోసం పిల్లలు ఎదురు చూస్తున్నారని చెప్పన్నాడు. అంటే డబ్బుల గురించి కాదు నేను మాట్లాడుతుంది, వాళ్ళకి ఇచ్చే సౌకర్యాల గురించి కాదు, వాళ్ళకి ఇచ్చేటువంటి రకరకాల వస్తువుల గురించి కాదు, బొమ్మల గురించి కాదు, మీరు ఇచ్చే సెల్ ఫోన్ గురించి కాదు నేను మాట్లాడుతుంది. మీ పిల్లల విషయంలో మీరు ఏదైతే నేర్పిస్తున్నారో, మీరు ఎంత యథార్థంగా ఉంటారో, ఎంత భక్తిగా కొనసాగుతారో, ఎంతగా నీతిని, నిజాయితీని, న్యాయాన్ని అనుసరించి మీరు నడుచుకుంటారో మీ పిల్లలకు ఒక మాదిరిగా మీరు మీ పిల్లల ముందు నడుచుకోవాలి. అలా నడుచుకోగలిగితే వాళ్ళు మనం చూపేటువంటి నిజాయితీ, మనం మాట్లాడేటువంటి మాటల తీరు, మనం ప్రవర్తించేటువంటి ప్రవర్తన విధానం అంతటిని కూడా మన పిల్లలు మనల్ని చూసినప్పుడు ఖచ్చితంగా వారు నేర్చుకోగలుగుతారు, వారు అలవాటు చేసుకోగలుగుతారు. వాళ్ళతో మీరు గడిపే సమయము, వాళ్ళ మీద మీరు చూపించేటువంటి ప్రేమ, మీ యొక్క మనసులో మీ పిల్లల గురించి మీకున్నటువంటి విలువను వాళ్ళు గమనిస్తారు, అది వాళ్ళు కోరుకుంటారు, వారు ఇష్టపడతారు. అలా ఎక్కువగా ఒక మాదిరికరమైనటువంటి పేరెంట్స్ని చూసి ఆ విధంగా మేము కూడా నడవాలని మనల్ని చూసి నేర్చుకుంటారు. ఒక బైబిల్ కాలేజీ ప్రొఫెసర్ ఒక ఆయన ఇలా చెప్పారు, పేరెంట్స్ 4 రకాలుగా ఉంటారంట. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఒకవేళ ఈ 4గింటిలో ఏది కేటగిరీకి చెందామో మనం చెక్ చేసుకుందాం. మొట్టమొదటిది పోలీస్ పేరెంట్స్ అంటారు. పోలీస్ పేరెంట్స్ వాళ్ళు నోరు తెరిచారంటే చాలు, ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావు, ఎక్కడున్నావు, ఎక్కడ కూర్చో, అలా చెయ్యొద్దు, ఇలా చెయ్యొద్దు అంటే వాళ్ళ వాయిస్ అలాగే ఉంటుంది, వాళ్ళు చెప్పే క్వశ్చన్స్ కూడా అలాగే ఉంటాయి. పోలీసు ఇలాగ వ్యవహరిస్తారనమాట. అంటే ఎప్పుడు కూడా డిమాండ్ చేయడం, కమాండింగ్ చేయడం, అంటే వాళ్ళు వ్యవహారాలు అలాగే ఉంటాయి, వారు ప్రవర్తించే విధానం అలాగే ఉంటుంది. అంతేకాదు పిల్లల్ని రకరకాల కొత్త పేర్లతో పేరెంట్స్ పిలుస్తూ ఉంటారు. ఆ బండోని బిలు, ఆ సోమరోని బిలు, ఆ తిండిపోతుని బిలు,
ఆడెవడో ఆ అడ్డగాడిదని పిలు. పేరెంట్స్ పిల్లలకు రకరకాల పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారు. ఇది పోలీస్ పేరెంట్స్. కాబట్టి వాళ్ళను వేరే వాళ్ళు వచ్చినప్పుడు మరొకసారి ఏం చేస్తారంటే వాళ్ళు తమ సొంత పిల్లల్ని తక్కువ చేసి మాట్లాడతారు. వాళ్ళ పిల్లల్ని ఎదుటి వాళ్ళ ముందు తక్కువ చేసి, వాడికి చదువు రాదండి, వాడి తెలివి తక్కువ వాడండి, వాడు ఇంతేనండి, దద్దమ్మండి అని చెప్పని పిల్లల గురించి ఇతరుల ముందు తక్కువ చేసి మాట్లాడతారు. ఎక్కువ రూల్స్ పెడతారు. ఇలా చేయి, అలా చేయి, ప్రొద్దున్న 5 గంటలు లేమ్మన్నాను కదా, లేకపోతే కుదరదు అని కండిషన్స్ పెట్టి వాళ్ళని ఇబ్బంది పెడతారు. ఇక్కడ కూర్చో, అక్కడ కూర్చో అని ఈ విధంగా ఉంటారు. ఈ విధంగా తల్లి కానీ తండ్రి కానీ పోలీసులా వ్యవహరిస్తే, ఆ తల్లి కానీ తండ్రి కానీ ఇంటిలో నుంచి బయటికి వెళ్ళిపోతే, అలా వ్యవహరించి అమ్మ నాన్న ఉన్నప్పుడు అది చెయ్యి ఇది చేసి అన్నప్పుడు అమ్మ నాన్న బయటకు వెళ్ళిపోతే అమ్మయ్య అనుకుంటారు. వాళ్ళు మా అమ్మ నాన్న బయటకు వెళ్ళిపోయారా బాబు అనుకుంటారు. అంతవరకు కూడా వాళ్ళు ఏది చేయకూడదని అనుకున్నారో అప్పుడు మొదలు పెడతారు చేయడం. బయటకు వెళ్ళిపోయారు కదా అమ్మ నాన్న, అప్పుడు వాళ్ళకి ఫ్రీడమ్ వస్తుంది, వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ వ్యక్తిత్వం పాడైపోతుంది. దానివల్ల ఇంట్లో ప్రేమ దొరకదు కాబట్టి ప్రేమ కోసం తాపత్రయపడతారు, బయట వెతుక్కోవడానికి ప్రయత్నం చేస్తారు, న్యూనతా భావం వస్తుంది. ఇది పోలీస్ పేరెంట్స్. రెండవది జెల్లీ ఫిష్ పేరెంట్స్ అన్నారు. జెల్లీ ఫిష్ అంటే ఫిష్ ఇలా ఉంటుంది, ఓపెన్ అవుతుంది, ఇలా ముడుచుకుపోతుంటుంది కదండి, ఇలా ఓపెన్ అవుతుంది, ఇలా దానికి ఎముకలు ఏమి ఉండవు. జెల్లీ ఫిష్ సముద్రంలో ఉంటాయి, మీరు ఎప్పుడైనా చూసారు లేదు, అవసరమైతే గూగుల్లో చూడండి జెల్లీ ఫిష్ గురించి. ఇది ఎలాంటి పేరెంట్స్ అని అంటే, కొంతమంది పేరెంట్స్ ఎలా ఉంటారు, వాళ్ళు బాగా గారాబం చేస్తారు పిల్లల్ని. ఎంత ప్యాంపర్ చేస్తారని అంటే పిల్లల్ని ఏమి అనరు, వాళ్ళకు ఒక నియమం ఉండదు, ఒక హద్దు ఉండదు, ఏమి చేసినా క్రమశిక్షణలో పెట్టరు, ఒక హద్దు అదుపు పెట్టరు. వాళ్ళ ప్రవర్తన సరిగా లేకపోతే కనుక ఒక్క మాట కూడా వాళ్ళని అనరు, ఏమి పట్టించుకోరు, బాగా గారం పెడతారు, వాళ్ళని ఎక్కువగా వదిలేస్తారు, ఏం పట్టించుకోరు. ఇంకొక విషయం ఏంటంటే అలాంటి పేరెంట్స్కి పిల్లలంటే భయం. ఎందుకనంటే వాళ్ళ పిల్లలకి ఏదైనా అనారోగ్యం వస్తే, ఏదైనా నీరసం కలిగితే భయపడిపోతూ ఉంటారు. ఎందుకని వాళ్ళు ఎక్కువ గారం పెట్టారు కాబట్టి పిల్లలు ఏమైపోతారేమైనటువంటి భయం. ఈ విధంగా ఉంటే పిల్లలు బాగుపడతారా పాడైపోతారా? ఎక్కువ గారం పెడితే మీరే ఆలోచించండి. పిల్లలు ఎలా తయారవుతారంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండదు, ఎదుగుదల ఉండదు. ఒకవేళ ప్రార్థన చేస్తే వాళ్ళ తల్లిదండ్రులు అడిగినవన్నీ ఇచ్చారు కాబట్టి దేవుడిని అడిగినప్పుడు కూడా దేవుడు ఇవ్వకపోతే దేవుని చీకొట్టి వెళ్ళిపోతారు. వాళ్ళు గారం చేశారు, వాళ్ళు అడిగినవన్నీ ఇచ్చారు. అలా కొంతమంది తల్లిదండ్రులు బాగా ఎక్కువగా వాళ్ళని ప్యాంపర్ చేస్తారు. ఇది జెల్లీ ఫిష్ పేరెంట్స్. మూడవది మహారాజా పేరెంట్స్. వాళ్ళ పనిలోనే బాగా బిజీ అయిపోతారు. వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ ఉద్యోగాలు, వారి యొక్క పనులు బిజీ అనమాట. వాళ్ళకి పిల్లలతో గడపడానికి కానీ పిల్లలతో కూర్చుని మాట్లాడడానికి ఏమాత్రం టైం ఉండదు వాళ్ళకి. వాళ్ళ పనే వాళ్ళ ముఖ్యం. ఒక రకంగా చెప్పాలంటే రికార్డింగ్ అవుతుంది చెప్తున్నాను, దేవుని సేవకులు కూడా మాకు సేవే ముఖ్యం, పిల్లల ముఖ్యం కాదని చెప్పని పిల్లల్ని వదిలేస్తారు. నాకు దేవుడి సేవ ముఖ్యమండి. ఒక మాట, దేవుడి సేవ నువ్వు చేయకపోతే వేడే వాడు చేస్తాడు, కానీ మీ పిల్లల్ని పెంచేది నువ్వే పెంచాలి, గమనించాలి. ఈ రోజున చాలామంది పాస్టర్స్ కుటుంబాల్లో పిల్లలు దారుణంగా తయారైపోవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు పిల్లల పట్ల తీసుకోవాల్సినటువంటి బాధ్యత సరిగా తీసుకోకుండా దేవుడి సేవ అంటారు. దేవుడి సేవ చేయాలి, కానీ పిల్లల పట్ల జాగ్రత్త కలిగి ఉండాలి. కొంతమంది వాళ్ళ ఉద్యోగంలో, వాళ్ళ వ్యాపారంలో బిజీ అయిపోయి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి కావలసిన అన్ని ఇస్తారు. డబ్బులు కావాలంటే డబ్బులు ఇస్తారు, ఏది అడిగితే అది ఇచ్చేస్తారు, వాళ్ళకి ఇచ్చేస్తారు అంతే. వాళ్ళతో టైం గడపడానికి ఏమాత్రం కూడా వాళ్ళు ఇష్టపడదురు, సమయం ఉండదు. పిల్లలకు కావాలంటే డబ్బులు ఇస్తారు, కావలసిన వసతులు ఇస్తారు, అన్నీ సమకూరుస్తారు. ఏమంటారంటే నా వర్క్లో నేను బిజీ అండి, నా వ్యాపారంలో నేను బిజీ అండి, నేను దేవుని సేవలో బిజీ అండి అని చెప్పనంటారు. దీని వలన పిల్లలు చెడ్డ అలవాట్లకు బానిసలైపోతారు. చెడ్డ అలవాట్లకు. ఏలి కుమారుల కుటుంబం ఎలా ఉందో చూడండి. ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు? పట్టించుకోలేదు, పిల్లల్ని కరెక్షన్ చేయలేదు. తద్వారా ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఇది మహారాజా పేరెంట్స్. అంటే పిల్లలతో కూర్చోవాలి, మాట్లాడాలి, వాళ్ళ భావాలు, వాళ్ళ భావం, వాళ్ళ కష్టం ఏంటి, ఇబ్బందులు ఏంటో చెప్పుకుంటున్నప్పుడు వినాలి, వాళ్ళని అర్థం చేసుకోవాలి, వాళ్ళకి నేర్పించాలి, ఇలా చేయాలి. నాలుగవది ఏంటంటే పేరెంట్స్ యాజ్ ఏ కోచ్. ఇది 4వ రకం పేరెంట్స్. కోచ్ నేర్పించేటప్పుడు కోచ్ ఎక్కడుంటాడు? దూరం నుండి చెప్తాడా? పక్కనే ఉంటాడు. కోచ్ నేర్పించేటప్పుడు చాలా జాగ్రత్తగా నేర్పిస్తాడు. ఒకవేళ తప్పు చేస్తే ఏం చేస్తాడు? ఇలా కాదు నాయన అని చెప్పని చేసి చూపించి ఇలా చేయమని చెప్తాడు.
కోచ్ ఎప్పుడు కూడా ఇలా చెయ్యి అని చెప్పని తాను చేసి ఇలా చెయ్యి, ఇలా ప్రాక్టీస్ చేయి, ఇలా నేర్చుకో అని చెప్పని కోచ్ ఎప్పుడు కూడా పక్కనే ఉంటాడు. మిస్టేక్ చేస్తే దాన్ని సరిదిద్ది ఇలా చెయ్యి అని చెప్పని కోచ్ నేర్పిస్తాడు. యాజ్ ఏ కోచ్ పేరెంట్స్గా మనం ఉండాలి. పొరపాట్లు చేస్తే, తప్పు చేయనిస్తాడు కోచ్, కానీ డిసిప్లిన్ చేస్తాడు. ఇలా చేయొద్దు, ఇలా రిపీట్ అవ్వకూడదు. ఒకవేళ తప్పు చేశాడు అనుకోండి, ఇలా చేయకూడదని చెప్పని కరెక్ట్ చేసి సరైన పద్ధతిలో మనకు నేర్పిస్తాడు. పని చేస్తాడు కోచ్, ఎందుకనంటే ఆ వ్యక్తి టాలెంట్ బయటపడాలని కావండి. కోచ్ మనల్ని ఏం చేస్తాడంటే ఆ టాలెంట్ బయటకు తీసుకుని రావడానికి తను ప్రయత్నం చేస్తాడు. కాబట్టి బౌండరీస్ పెడతాడు. ఎంత టైంలో చేయాలి, ఇలా చేయాలి, పర్ఫెక్ట్గా చేయాలి, చేయకపోతే నేను ఒప్పుకోనని చెప్పని ఆ డిసిప్లిన్ పెడతాడు. పేరెంట్స్ కూడా ఇది ఖచ్చితంగా ఇలా చేయాలి, ఇలా జరిగించాలి, ఇలా ఉండాలి, ఈ టైం ప్రకారం చేసుకోవాలి, చేయకపోతే డిసిప్లిన్ చేస్తానని చెప్పని వాళ్ళని ఒక క్రమమైన పద్ధతిలో నేర్పించేవారుగా ఉండాలి. ఈ 4 రకాలైన పేరెంట్స్. మొట్టమొదటిది పోలీస్ పేరెంట్స్, రెండవది జెల్లీ ఫిష్, మూడవది మహారాజా పేరెంట్స్, నాలుగవది కోచ్ పేరెంట్స్. కాబట్టి 4 ఎలా ఉంటామో అన్నది మనమే చెక్ చేసుకుందాం, పరీక్షించుకుందాం. కాబట్టి పిల్లలు దేవుడు అనుగ్రహించిన బహుమానం, స్వాస్థ్యం కనుక వారిని దేవుడు ఆశించిన పద్ధతిలో పెంచడానికి, దేవుడు ఆశించిన విధానంలో వారిని నేర్పించడానికి ప్రయత్నించాలి. పిల్లలు దేవుడు మనకి ఇచ్చిన స్వాస్థ్యము, వారిని జాగ్రత్తగా పెంచాలి. దేవుడు ఒక రోజున లెక్క అడగబోతున్నాడు. ఎలా పెంచాము, ఎలా వారిని డిసిప్లిన్ చేశాము, ఎలాంటి పద్ధతిలో పెంచాము అన్నది. పిల్లలను చూసినప్పుడు మనకి సుమతి పద్యాల్లో ఒక పద్యం ఉంటుంది. నాకు బాగా చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నాను. పుత్రోత్సవము నాడు పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనుల పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సవము నాడు పొందరా సుమతి. బిడ్డలు పుట్టినప్పుడు చాలా హ్యాపీగా జరుగుతుంది, చాలా సంతోషిస్తాం, మంచిదే. కానీ పుట్టినప్పుడే సంతోషం కాదు, వాళ్ళ పెద్దవాళ్ళై మంచి పేరు తెచ్చుకుని మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పుడు, మంచి గొప్ప పొజిషన్కి వెళ్ళినప్పుడు, అప్పుడు ప్రజలందరూ కూడా ఆ బిడ్డలను చూసి ఎవరి బిడ్డలు రా వీళ్ళు, ఎవరి పేరెంట్స్ వీళ్ళని పెంచారా అని చెప్పని వాళ్ళ గురించి గొప్పగా మాట్లాడుకున్నప్పుడు అప్పుడు నిజమైన సంతోషం, అప్పుడు నిజమైన ఆనందం కలుగుద్ది. కాబట్టి మనము అలాంటి పద్ధతిలో, అలాంటి విధానంలో మనల్ని పిల్లలను పెంచాలి. పాడైపోయిన సమాజంలో బ్రతుకుతున్నాం, నైతిక విలువలు కోల్పోయిన సమాజంలో మనం జీవిస్తున్నాం. దేవుని వాక్యం ఎరిగినటువంటి తల్లిదండ్రులుగా మన పిల్లలను దేవుడు ఆశించిన పద్ధతిలో, దేవుడు కోరుకున్న విధానంలో మన పిల్లలను మనం పెంచాలి. అలా పెంచినప్పుడు వాళ్ళు మంచి భవిష్యత్తులో స్థిరపడినప్పుడు, చెప్పిన పద్ధతిని వాళ్ళు నేర్చుకుని అలవాటు చేసుకుని దేవునికి దగ్గరగా వచ్చి దేవుని ఆత్మీయ విధానంలో వాళ్ళు నడిచినప్పుడు చాలా సంతోషం కలుగుద్ది. దాని ద్వారా దేవునికి మహిమ, తద్వారా సంఘానికి క్షేమం, కుటుంబానికి కూడా ఆశీర్వాదం కలుగుతుంది. అలాంటి కృప దేవాతి దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కళ్ళు మూయండి. చెప్పబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. ఒకవేళ మీ పిల్లలు సరైన విధానంలో లేరేమో, తల్లిదండ్రులుగా మనము సరైనటువంటి విధానంలో వారిని శ్రద్ధ తీసుకోకుండా, డిసిప్లిన్ చేయకోకుండా, వారికి నేర్పించాల్సినటువంటి నైతిక విలువలు, పద్ధతులు నేర్పించకుండా ఒకవేళ మనం నిర్లక్ష్యం చేస్తున్నామేమో, ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. ప్రభా, నన్ను నేను సరి చేసుకుంటాను, నేను మారుతాను ప్రభా, నేను మార్పు చెందుతాను, నా అలవాట్లు, నా పద్ధతులు, నా విధానం, నా వ్యవహారం నేను మార్చుకుంటాను. నా పిల్లలు ప్రభా మీకు మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండడానికి నాకు సహాయం చేయండి. అలాంటి పద్ధతిలో నేను నడుచుకోవడానికి నాకు మేలు చేయమని, అలాగే మీ పిల్లల కోసం కూడా దయచేసి ప్రార్థన చేయండి. ఒకవేళ వాళ్ళు చెడ్డ మార్గంలో ఉన్నారేమో, చెడు అలవాట్లు నేర్చుకుంటున్నారేమో ప్రభా, వాళ్ళు చెడవైపు సాతాను యొక్క పన్నాగాల వైపు వాళ్ళు వెళ్ళిపోకోకుండా నా బిడ్డలు మంచి దారిలో ఉండాలి ప్రభా, నా బిడ్డలు మంచి మార్గంలో నడవాలి, నా బిడ్డలు మీకు మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండాలి, సంఘానికి అలాగే కుటుంబానికి మంచి పేరు తెచ్చే బిడ్డలుగా నా బిడ్డలను నేను వారిని బలపరచు ప్రభు అని చెప్పని పిల్లల కొరకు తల్లిదండ్రులు వారందరూ కూడా దయచేసి ప్రార్థన చేయండి. ఒక్క నిమిషం, ఈ సమయం మంచి సమయం, పిల్లల కోసం మనం ప్రార్థన చేద్దాం. ప్రతి తల్లిదండ్రులు కూడా వారి కుటుంబంలో కుటుంబ ప్రార్థన ప్రారంభించండి. ప్రార్థించడం, కలిసి వాక్యాన్ని ధ్యానించడం, వాక్యాన్ని నేర్పించడం. ఒకవేళ ఇంతవరకు చేయకపోతే ఈరోజే నిర్ణయించుకుని ఒక్క పావు గంట 15 నిమిషాలు, ఒక అరగంట సేపైనా
కుటుంబ ప్రార్థన చేయడం అలవాటు చేయండి. మీ పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థన చేయండి. వారి స్టడీస్లో ఒకవేళ స్ట్రగుల్ అవుతున్నారేమో, ఇబ్బందులు పడుతున్నారేమో, దేవుడు వారికి జ్ఞానం ఇచ్చి ఆలోచన ఇచ్చి దేవుడు వారికి సహాయం చేయాలి. వారి భవిష్యత్తును దేవుడు దీవించాలని ప్రార్థన చేయండి. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మంచి దేవుడవు, మహాదేవుడవు, మాకు చాలిన దేవుడవు తండ్రి. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ పత్రికలో వ్రాసినటువంటి పిల్లలు, తల్లిదండ్రులు బాధ్యతలేంటో ప్రభా, తల్లిదండ్రులుగా పిల్లలను ఏ విధంగా పెంచాలి అన్నది మీ వాక్యంలో ఎన్నో ఆత్మీయ పాఠాలు మీరు మాకు నేర్పిస్తున్నారు ప్రభా. వాక్యాన్ని వింటున్న మేము తల్లిదండ్రులుగా మా బిడ్డల పట్ల ఎలా వ్యవహరించాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా వారిని క్రమశిక్షణలో పెంచాలో, ఏ విధంగా వారి పట్ల బాధ్యత తీసుకోవాలో ఈ విషయాలు ఎంతో స్పష్టంగా సూటిగా మాతో మాట్లాడుతున్నారు. మీరు పిల్లలు మాకు ఇచ్చినటువంటి బహుమానమునైనా స్వాస్థ్యము గిఫ్ట్గా మాకు ఇచ్చారు. వారిని మీరు ఆశించిన పద్ధతిలో పెంచాల్సిన బాధ్యత మా మీద ఉన్నదని గ్రహించి ప్రభా, మీకు మహిమ తెచ్చే బిడ్డలుగా వారిని తీర్చిదిద్దడానికి మీ మంచి మార్గంలో నైతిక విలువలు నేర్పించినైనా మీ వాక్య క్రమంలో వారు జీవితాలు కట్టుకోవడానికి అన్ని విషయాలలో మీ మీదనే ఆధారపడి విశ్వాసంలో బిడ్డలు స్థిరపడి మీ కొరకు జీవించేవారిగా, నమ్మకస్తులుగా మీలో ఎదగడానికి కృపనివ్వండి, సహాయం చేయండి. ఒకవేళ ఇక్కడ తల వంచి ప్రార్థనలో ఏకీభవిస్తున్న తల్లిదండ్రులు వారి యొక్క పిల్లల నిమిత్తం ప్రభా, నా బిడ్డలను బాగు చేయవా, నా బిడ్డలను మంచి మార్గంలో తీసుకుని రండి, నా బిడ్డలను నైతిక విలువలు అనుసరించే బిడ్డలుగా చేయండి ప్రభా అని చెప్పని ప్రార్థన చేస్తున్నట్లయితే యేసయ్య వారి కుటుంబాలలో మీరు కలుగ చేసుకుని, వారి బిడ్డల జీవితాలలో మీరు కలుగ చేసుకుని వారిని మంచి దారిలోకి తీసుకుని రండి. హృదయాలు అంతరంగాలను మార్చగలిగిన దేవుడవు నీవే గనుక వారిలో మార్పుని తీసుకుని రండి. తల్లిదండ్రులుగా అలాగే సంఘముగా మేము వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయం చేసి వారిని మంచి మార్గంలోనికి, మంచి విలువలు, నైతిక విలువలు, ఉన్నత ప్రమాణాలకు విలువనిచ్చి జీవించే బిడ్డలుగా మీరు వారికి సహాయం చేయండి, కృపనివ్వండి ప్రభా. తండ్రి, మీ ఎదుట నిలబడినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీకిచ్చిన పనిలో నమ్మకంగా ఉన్నావని మీ ఎదుట మేము ఆ బహుమతిని పొందుకునే వారిగా కృపనివ్వండి, సహాయం చేయండి. ప్రతి కుటుంబాన్ని మీరు కాపాడండి, ప్రతి కుటుంబాన్ని మీరు కట్టండి నాయనా. ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలను ప్రభా, సాతాను ఏ మాత్రము కూడా తండ్రి వారి మీద పని చేయటకు అధికారం లేకుండా మీ కృప కలిగిన హస్తంలో, మీ దయగలిగిన హస్తంలో వారిని మీరు కాపాడి భద్రపరిచి మేలు చేయండి. విన్న వాక్యం ప్రతి వారి హృదయాల్లో మీరు ఫలింపచేసి ఆయన మేలు చేసి ఆ క్రమంలో వాక్య పద్ధతిలో మా ఆత్మీయ జీవితాలు కొనసాగించిన కుటుంబాలను కట్టుకోవడానికి పరిశుద్ధాత్మదేవ మీరు మాకు సహాయం చేసి దీవించి మీరు మాత్రమే మహిమ పొందుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.